ఈ వీడియో చూసినప్పుడు పోలీసు వాళ్ళే మిమ్మల్ని మీకు ఎట్లా సమాచారం వచ్చింది, మీకు ఎట్లా ఇన్ఫర్మేషన్ వచ్చిందో మాకు చెప్పండి అని చెప్పి పిలిస్తే కొడుక్కి ఎంపీ టికెట్ తెచ్చుకోవడానికి హర్ష కుమార్ చేసినటువంటి కుట్ర అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఓకే, మాజీ ఎంపీ హర్ష కుమారే వాళ్ళు ఎవరినో నాశనం చేస్తే ఎవరినో తగలబెడదాం అంటున్నారు, అగ్గిపుల్ల గీశారు, అది వాళ్ళకే అంటున్నారు. ఐపీసీ సెక్షన్ 298 మతపరమైన భావోద్వేగం గాయపరిచే ఉద్దేశంతో మాట్లాడకూడదు. సో ఈ థర్డ్ సెక్షన్ 298 ఏదైతే ఉందో దానికి సంబంధించి సూటిగా మీ ఒక వీడియో చూపించి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారన్న. ఈ వీడియో విన్న తర్వాత పోయేలోపు ఈ దేశంలో ఒక్క చర్చ అయినా మిగిలిపోతామో అని భయం ఉంది నాకు. ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఈజ్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్. నా సోదరుని గౌరవించాలి. కానీ పాస్టర్ గాడు అని అన్నారు కదా, నీ తోటి భారతి నీ సహోదరుని గాడు అని సంబోధించవచ్చు. ఎందుకంటే వాడు మిమ్మల్ని చూస్తున్నటువంటి యువత ఏం నేర్చుకోవాలి? ఈ బూతులు నేర్చుకోవాలా, మీరు చెప్తున్న ధర్మాన్ని నేర్చుకోవాలా? మాస్టర్ చెప్పినట్టుగా యేసు పవర్ఫుల్ గాడ్ అనుకుంటున్నాను. కానీ బైబిల్లో యేసు ఏమంటున్నాడు? నా వల్ల ఏమీ కాదు, నా అంతటి నేను ఏమీ చేయలేను. అఘోరి పేరుతో శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంత దారుణంగా సనాతన ధర్మం అని చెప్పాను ఒక పిల్లని తీసుకుని వెళ్ళి అమ్మాయిని పెళ్లి చేసుకుని డూప్లికేట్ అఘోరి కాదు. అంటే ఈ పోరాట ఎక్కువ శాతం క్రిస్టియానిటీ మీద, క్రిస్టియన్స్ మీద, పాస్టర్ల మీదే. వేణుస్వామి అనేవాడు దొంగ, జ్యోతిష్యం పేరుతో. క్రీస్తు రాకడ దగ్గరగా ఉంది, ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు నమ్ముకోండి. మళ్ళీ వచ్చినప్పుడు మేకులు కొట్టుకుంటారా, కొరడాలతో కొట్టుకుంటారా, ఏదో చేసుకోమన్నాడు. వాళ్ళకి సంబంధించిన విషయం. రక్తం రుచి మరిగిన తోడేలు రేపటి నుంచి పళ్ళు పొలాలు జరిగింది ఆపేసిందని చెప్తున్నారు. సాధ్యమేనది? మీరు చూపించే మీ గట్స్, మీ జ్ఞానం, మీ యొక్క డిబేట్స్ ముస్లిమ్స్ జోలికి ఎందుకన్నా చాలా తక్కువగా వెళ్తారు? అంటే అంత వాళ్ళు కొంచెం పవర్ఫుల్ అనా? అద్భుతం జరిగిద్దని తీసుకొచ్చా, జరగకపోతే నీ ముడి వేద్దాం, బొడ్లు ఉడికిస్తాం. దానికి ఒప్పుకుంటావా? దరిద్రులారా, మీరు చేసే పెంట వల్ల మా కుటుంబం పొరుగు పోతుంది, ఇక్కడతో ఆపేసేయండి. కేఏపాలు కమిడియన్లా కనబడే ఒక మీడియా తరపు నుంచి మాట్లాడుతున్నాను, అవసరం అన్న ఇంకా ఈ చర్చ కొనసాగించారు. ఈ పాస్టర్ల వల్ల ఏమైనా కించిత్ లోక కళ్యాణం ఏమైనా జరుగుతుందా? దేశానికి ఏమైనా ప్రయోజనం? ఏరా బాలరాజు నీ వల్ల దేశానికి ఉంది? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవి టాక్ షో విత్ యువర్ ఫేవరెట్ ఛానల్ JR7 మీడియా. పాస్టర్ ప్రవీణ్ పగడల గారి హత్య తర్వాత రాష్ట్రంలో హిందూ క్రిస్టియన్స్ మధ్య అనేకమైనటువంటి వివాదాలు కావచ్చు, చర్చలు కావచ్చు, అంశాలు కావచ్చు, దీనికి సంబంధించి టీవీ డిబేట్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. అయినప్పుడు కూడా పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ లో చాలా క్లారిటీ ఇచ్చినప్పుడు కూడా కొంతమంది పాస్టర్లు బయటకు రావడం, అంటే క్రిస్టియన్ తరపు నుంచి ఇటు హిందూ సమాజం తరపు నుంచి కూడా చాలా మంది బయటకు వచ్చి ఈ అంశంపై ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు. అదే అంశం గురించి మాట్లాడడానికి అలాగే హిందుత్వ ధర్మం కావచ్చు, క్రైస్తవ ధర్మం కావచ్చు, ఇరువురు మధ్య జరుగుతున్న ఈ చర్చ అంశంలో ఏది నిజం, ఏది వాస్తవం అనేక విషయాలు చర్చించడానికి మనతో పాటు ధర్మాన్ని కాపాడడానికి, హిందూయిజాన్ని కాపాడడానికి, సనాతన ధర్మాన్ని కాపాడడానికి నిరంతరం కృషి చేసి అందరి మనస్సులో స్థానాన్ని సంపాదించినటువంటి కరుణాకర్ సుగుణ మనతో పాటు ఉన్నారు. ఈ రోజు అనేక విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. మీ పేరు తగ్గట్టుగానే శివశక్తి అనగానే మీలో శివ అనే ఒక ఫ్లో మాకు ఎక్కువగా కనబడుతూ ఉంటుంది మీ ఛానల్లో మీరు చెప్పే విషయాల మీద. అండ్ ప్రాక్టికల్ కమ్ టు ద పాయింట్ అన్న, దీని అంశం మీద అంటే మీరు గతంలో కూడా మీరు పోరాడుతున్నటువంటి పోరాటం కావచ్చు, హిందూ ధర్మాన్ని కాపాడుతున్న విషయం గురించి కావచ్చు, సనాతన ధర్మం కోసం మీరు ఒక పోరాటం కావచ్చు, హిందూ దేవుళ్ళ జోలికి ఎవరైనా వస్తే హిందూ యొక్క విశ్వాసానికి సంబంధించి ఏంటంటే మీరు అద్భుతంగా పోరాటం చేస్తున్నారు. కానీ రీసెంట్ గా ఈ పాస్టర్ ప్రవీణ్ పగడల గారి హత్య తర్వాత ఏదైతే కనుక మన ఐజీ అశోక్ కుమార్ గారు ఈ అంశం గురించి క్లారిటీ ఇచ్చేసిన తర్వాత కూడా ఇంకా ఎందుకన్నా ఈ డిబేట్స్ కావచ్చు, ఇంకా దీనిపై ఈ చర్చపై ఇంకా దీన్ని ప్రవాహం చేస్తూ టీవీ డిబేట్స్ కూడా మీరు కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, అంటే ఎవరి వైపు నేను మాట్లాడలేదు, ఒక మీడియా తరపు నుంచి మాట్లాడుతాను, అవసరం అన్న ఇంకా ఈ చర్చ కొనసాగించాలి. ఈ ప్రశ్న ఈ శవ రాజకీయాలు చేస్తున్నారు రాబోదని అడిగారు. దురదృష్టవశాత్తు ఒక యాక్సిడెంట్ జరిగింది అనుకున్నాం, దానివల్ల ఒక కుటుంబం బాధపడుతుంది. దాని మీద టీవీల్లో డిబేట్లు, చర్చలు పెట్టాల్సిన అవసరం మాకైతే లేదు. మమ్మల్ని ఇష్యూలోకి లాగారు కాబట్టి, మా పేర్లు చెప్పారు కాబట్టి అది జరిగింది ఏంటి అని దీని మీద మేము కూడా చర్చ చేయాల్సి వస్తుంది.
కాబట్టి ఎవరైతే ఈ రాబందులు శవాలు పీక్కుతిన రాబందులు ఉన్నాయో వాళ్ళని అడగాలి, ఎందుకురా మీకు ఈ దరిద్రం అని. సో వారు మిమ్మల్ని కెలికారు కాబట్టి మీరు ఖచ్చితంగా రావాల్సి వచ్చింది, అంతే కదన్నా? అంటే ఇప్పుడు వాళ్ళ టార్గెట్ ఏంటంటే హిందూ సంస్థలు లేదా హిందుత్వానికి రిప్రజెంటేటివ్గా ఎవరైతే మాట్లాడుతున్నారో అవకాశం దొరికింది వీళ్ళ గొంతు నొక్కేద్దాం, శవం దొరికింది, ఒక మరణం జరిగింది వీళ్ళ మీద తోసేద్దాం అని ఒక ప్రయత్నం చేశారు. కాకపోతే అది బూమరాంగ్ అయ్యి ఇప్పుడు వాళ్ళ మీద పడింది, రివర్స్ అయింది. వాళ్ళు ఎంత దుర్మార్గులో వాళ్ళ నిజ స్వరూపం ఏంటనేది ఈరోజు సమాజం మొత్తం చూస్తుంది, ప్రభుత్వాలు చూస్తున్నాయి, మీడియా చూస్తుంది, పోలీస్ డిపార్ట్మెంట్ చూస్తుంది. వాళ్ళు పైకి కనపడేంత లేదా పైకి నటించేంత సౌమ్యులు కాదు, ప్రేమ మతస్థులు కాదు, శాంతి మతస్థులు కాదు. అంతా కూడా కుట్రలు, కుళ్ళు, దుర్మార్గపు ఎత్తుగడలు, వ్యతిరేక తీవ్రమైనటువంటి ఒక మూర్ఖత్వము, ప్రభుత్వ వ్యవస్థను కూడా గౌరవించినటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు అనేది ఈరోజు సమాజం మొత్తానికి కూడా అర్థమైంది ఈ ఇన్సిడెంట్ వల్ల, వాళ్ళ బిహేవియర్ వల్ల. వాళ్ళు ఎవరినో నాశనం చేద్దాం, ఎవరినో తగలబెడదాం అనుకున్నారు, అగ్గిపుల్ల గీశారు, అది వాళ్ళకే అనుకున్నారు. అన్న సూటి ప్రశ్న, మీరు రాజ్యాంగానికి కట్టుబడి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తారా, హిందూ ధర్మానికి అంటే భగవద్గీత కావచ్చు, హిందూ సంబంధించినటువంటి ఏదైతే కనుక దానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారంటే రెండింటికి దేనికి ఇస్తారన్న? ఇప్పుడు హిందుత్వము రాజ్యాంగం, భారత రాజ్యాంగం అనేది దగ్గరగానే ఉంటాయి. హిందుత్వం ఏమన్నా మీరు పరమతాన్ని లేకుండా వాళ్ళ మీద దాడులు చేయండి, వాళ్ళని నాశనం చేయండి, వాళ్ళ మత ప్రార్థనలు మందిరాలు ధ్వంసం చేయండి, ఇలాంటివి చెప్పదు. ఇలాంటి ఉన్మాదం హిందుత్వం ప్రేరేపించదు. అవి పాషాణ మతాల్లో అలాంటి ఉన్మాదం ఉంటుంది. ఇతర మతాలను లేకుండా చేయండి, వాళ్ళందరినీ మీ దాంట్లో కన్వర్ట్ చేయండి అని చెప్పి. భారత రాజ్యాంగం ఏం చెప్తుంది? పరమత సహనం కలిగి ఉండమని చెప్తుంది. పరమతాన్ని మీరు గౌరవించకపోయినా పర్లేదు, పరమతాల పట్ల గౌరవం లేక సహనం ఉండాలి. వాడి ప్రార్థనలో వాడు చేసుకుంటాడు, నిన్ను గెలకుండా వాడి ప్రార్థన వాడు చేసుకుంటుంటే నువ్వు సహనం కలిగి ఉంటే చాలు. ఇది రాజ్యాంగం చెప్తుంది. హిందుత్వంలో పరమత సహనం ఉంది కదా, ఉంది కాబట్టి విదేశాల నుంచి వచ్చినా ఎక్కడెక్కడి నుంచి వచ్చినా అతిథి దేవో భవ అన్నట్లుగా వాళ్ళని స్వాగతించాం, వాళ్ళ వ్యాపారాలు చేసుకొని ఇచ్చాం, వాళ్ళ మత ప్రచారాలు చేసుకొని ఇచ్చాం. అది కొంచెం ఎక్కువైంది. అతిథి దేవో భవ అనే భావన కొద్దిగా ఎక్కువ అవటం వల్ల వాళ్ళు మనల్ని పీక్ తింటున్నా, అసలుకే ఎసలు పెడుతున్నా చూస్తూ ఊరుకోవడం వల్ల చరిత్రలో చాలా నష్టం జరిగింది. కాబట్టి ఎవరి లిమిట్స్లో వాళ్ళు ఉంచాలి. ఒక గెస్ట్ ఎవరైనా వచ్చినా కూడా అతని పరిధిలో అతను ఉంటాడు. తెన్నింటి వాసాలు లెక్క పెడుతున్నా, వచ్చిన ఇంటిని ధ్వంసం చేస్తున్నా అప్పుడు కూడా చూస్తూ ఉండాల్సిన అవసరం లేదు కదా. అంటే ఒకటి ఇఫ్ యూ డోంట్ మైండ్ అన్న, నా పాయింట్ ఒకే దాని ఆన్సర్. రాజ్యాంగానికి మొదటి ప్రయారిటీ ఇస్తారా, హిందూ ధర్మానికి భగవద్గీత మీరు ఎక్కువ ప్రయారిటీ ఇస్తారంటే ఒకటే ఆన్సర్, ఫస్ట్ ఎస్ ఆర్ నో అట్లా చెప్తే దాన్ని బట్టి మిమ్మల్ని కంక్లూజన్ ఒక క్వశ్చన్ అడుగుతాను, దీన్ని బేస్ చేసుకుని. ధర్మం ప్రకారంగా నాకు భగవద్గీత ప్రయారిటీ, ఒక ఇండియన్ గా రాజ్యాంగం ప్రయారిటీ, రెండు వేరే క్వశ్చన్స్. ఏ విషయం ఆ రెండింటికి కాన్ఫ్లిక్ట్ అయితే అనే ప్రశ్న రావాలి. ఎక్కడ కాన్ఫ్లిక్ట్ అవుతుంది చెప్తాను, అవనప్పుడు ప్రాబ్లమే లేదు కదా. ఓకే, మీరు ఏంటంటే యాజ్ ఇండియన్ సిటిజన్ గా, సో మీకు సంబంధించినటువంటి ఒక హిందూ మతాన్ని అంటే ఫస్ట్ మీరు ఈ దేశ పౌరులు, దాని తర్వాత మీరు మీ యొక్క 18 ఏళ్ళు నిండిన తర్వాత భారతదేశ ఓటు హక్కును కావచ్చు, మీ యొక్క హిందూ ధర్మానికి సంబంధించిన వ్యక్తిగా మీరు రూపొందడం జరిగింది. సో ఆర్టికల్ 19 భావ హక్కు స్వేచ్ఛ ప్రకటనగా మనం ఎవరినైనా సరే కనుక మీ వాక్ చాతుర్యాన్ని, మీ వాక్ శక్తిని మీరు ప్రకటించుకోవచ్చు, మాట్లాడవచ్చు ఇదే అంశం మీద. అదే ఆర్టికల్ 22-25 to 28 వరకు ఏ మతాన్నైనా స్వేచ్ఛగా ప్రకటించుకునే హక్కు మీకు ఉంది. అంటే మీరు నమ్ముతున్న ధర్మాన్ని కావచ్చు, మీరు నమ్ముతున్న విశ్వాసాన్ని ప్రకటించుకున్నారు. కానీ పరాయి మతాన్ని కావచ్చు, పరాయి వ్యక్తిని కావచ్చు, అదే ఆర్టికల్ ప్రకారం ఐపీసీ ఇండియన్ పినల్ కోడ్ ప్రకారంగా మీరు ఒక పరా మతాన్ని దూషించడం కానీ, పరభాషలాడడం కానీ, మనోభావాన్ని క్లించపరిచే విధంగా, తర్వాత శాంతి భద్రతకి ఏమాత్రం కూడా అంటే మత కలహాలకి ఉండే విధంగా మీరు కామెంట్ చేయకూడదని రాజ్యాంగం పర్టికులర్గా కొన్ని ఆర్టికల్స్ మనకు చెప్పింది. సో మీరు దానికి కట్టుబడి ఉన్నారన్నా? ఇప్పుడు మేము పరమతాల గురించి దూషించడం కానీ, కించపరచడం కానీ ఇప్పుడు చేయలేదు. ఉన్నది ఉన్నట్లుగా యథాతథంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బైబిల్ యథాతథము, ఇప్పుడు ఉన్నది ఉన్నట్లుగా చెప్పొచ్చు. ఇంకోటి కోర్టులు కూడా వ్యాఖ్యానించింది ఏంటి అంటే, ఒక మతాన్ని విమర్శ చేయొచ్చు, సహేతుకంగా విమర్శ చేయొచ్చు. సహేతుకమైనటువంటి విమర్శ కూడా చేయకూడదు అంటే ఈ దేశంలో హేతువాదులు ఉండకూడదు, నాస్తికులు ఉండకూడదు, ఆస్తికులే ఉండాలి.
మరి నాస్తికులు హేతువాదులు మేము సహేతుకంగా విమర్శ చేస్తున్నామనే కదా మూఢనమ్మకాలని ప్రారదోలుతాం, మతం పేరుతో జరుగుతున్న దోపిడిని అరికడతాం, సంస్కరిస్తాం అనే పేరుతోనే కదా వాళ్ళు మతాన్ని విమర్శించేది. సరే, వాళ్ళలో చిత్తశుద్ధి ఉంటే కనుక నిజంగా మూఢనమ్మకాలు ఏ మతంలో ఉన్నాయి, దేన్ని సంస్కరించాలనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. కానీ కొంతమంది ఆ ముసుగులో హిందుత్వాన్ని టార్గెట్ చేయడమే లక్ష్యంగా బ్రతుకుతూ ఉన్నారు. ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే మతాలను విమర్శించవచ్చు, సహేతుకంగా విమర్శించవచ్చు. మీకు ఎగ్జాక్ట్లీ నేను ఎగ్జాక్ట్లీ కొన్ని చట్టాలు మీకు ఖచ్చితంగా చెప్తానన్నా. అవి సెక్షన్ 295A మతపరమైన భావోద్వేగాలు ఉద్దేశపూర్వకంగా దెబ్బతీయకూడదు. దీని మీద ఖచ్చితంగా చాలా చట్టాలు. ఐపీసీ సెక్షన్ 153A మతాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించకూడదు. ఐపీసీ సెక్షన్ 298 మతపరమైన భావోద్వేగాలను గాయపరిచే ఉద్దేశంతో మాట్లాడకూడదు. సో ఈ థర్డ్ సెక్షన్ 298 ఏదైతే ఉందో దానికి సంబంధించి సూటిగా మీ ఒక వీడియో చూపించి మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతానన్నా. ఈ వీడియో విన్న తర్వాత మీరు ఒకసారి మాట్లాడండి. చాలా మంది రిపీటెడ్ గా ఒక ప్రశ్న అడుగుతూ ఉంటారు, ఇంత అగ్రెసివ్ గా మాట్లాడుతూ ఉంటారు, ఇంత ఈ మాఫియా వ్యవస్థ మీద పనిచేస్తూ ఉంటారు కదా, మీకు భయం లేదా, మీకు భయం లేదా అని. నిజంగా నాకు చాలా భయం ఉంది. ఏం భయం అంటే, నేను నా జీవితం ముగించేలోపు, నేను పోయేలోపు ఈ దేశంలో ఒక్క చర్చ అయినా మిగిలిపోతుందేమో అని భయం ఉంది నాకు. ఒక్క పాస్టర్ గారైనా ఒక్క జాంబీ వైరస్ అన్న మిగిలిపోతారేమో అని భయపడుతూ ఉంటాను ప్రతి క్షణం. ఓకే, రైట్. ఇక్కడ మీరు దీని గురించి ఆర్టీవీలో క్లారిటీ ఇచ్చారు, నేను చూశాను. అండ్ దీనికి సంబంధించి రీసెర్చ్ మొత్తం చేసినప్పుడు నాకు ఇక్కడ ఏమంటే, ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఈజ్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్. నా సోదరుని గౌరవించాలి. కానీ పాస్టర్ గాడు అని అన్నారు కదా, నీ తోటి భారతి, నీ సహోదరుని గాడు అని సంబోధించవచ్చు. ఎందుకంటే వాడు నా ధర్మాన్ని గౌరవించట్లా. నేను ఆరాధించేటటువంటి దేవీ దేవతల పట్ల గౌరవం కాదు కదా, కనీస మర్యాద లేకుండా నోటికొచ్చిందల్లా అవుతున్నాడు. అలాంటి వాడిని నేను గాడనే అంట. నా ధర్మాన్ని గౌరవించేవాడు గారు అంట. ఓకే, మీ ధర్మాన్ని గౌరవించకపోతే మీరు ఇట్లా అంటే రాజ్యాంగానికి విరుద్ధంగా మీలో మీరే పోరాటం చేసుకుని, మీలో మీరే డిబేట్స్ పెట్టుకుని, మీలో మీరే చేసుకుంటే మీరు చట్టాలకి, రాజ్యాంగ వ్యవస్థకి, మన ఇండియన్ పినల్ కోడ్కి ఎక్కడ గౌరవించినట్టన్నా, క్రైస్తవులైనా హిందువులైనా? రాజ్యాంగ విరుద్ధం అని ఎక్కడ ఉంది? మతాల మధ్య చర్చలు జరగకూడదు ఎక్కడ ఉంది రాజ్యాంగం? అరే, మతాలకి క్లించపరిచే విధంగా, మతాలకు సంబంధించి ఎదుటి వ్యక్తి యొక్క భావోద్వేగాల్ని, సరే అశాంతిని అన్న. ఇప్పుడు భావోద్వేగాలను రెచ్చగొట్టడం అంటే, ఇప్పుడు బైబిల్లో యేసు నేను శాతకాండం అని చెప్పుకున్నాడు. యేసు ఏమని చెప్పుకున్నాడు? నేను శాతకాండం అన్నా, నా వల్ల ఏమీ కాదని చెప్పాడు. వీళ్ళు పవర్ఫుల్ గాడ్ అని ప్రచారం చేస్తున్నారు. ఎవరు? పాస్టర్. విశ్వాసులు పాస్టర్ చెప్పింది నిజం అనుకుంటున్నారు. పాస్టర్ చెప్పినట్టుగా యేసు పవర్ఫుల్ గాడ్ అనుకుంటున్నారు. కానీ బైబిల్లో యేసు ఏమంటున్నాడు? నా వల్ల ఏమీ కాదు, నా అంతటి నేను ఏమీ చేయలేను, పైన నా తండ్రి ఆజ్ఞ ఇస్తే తప్ప. ఆయన ఏది చెప్పాలో కూడా ఆయన డిసైడ్ చేస్తాడు. నేను ఏం చేయాలో మొత్తం ఆయన డిసైడ్ చేస్తాడు. నా అంతటి నేను ఏమీ చేయలేను అంటున్నాడు. ఇది ఒరిజినల్ యేసు. నేను బైబిల్లో ఉన్న ఒరిజినల్ యేసు క్యారెక్టర్ ఇది అని చెప్తే నీ మనోభావాలు దెబ్బతింటే నీ కర్మ అది. ఇంతకాలం నువ్వు అబద్ధంలో బ్రతికావు. నేను నిజాలు చెప్తున్నా బైబిల్లో ఉన్నది. నేను యథార్థంగా ఉన్నటువంటి యేసు క్యారెక్టర్ చెప్తుంటే నా భావోద్వేగాలు దెబ్బతింటే, నా మనోభావాలు దెబ్బతింటే మనిషి అక్కడ పెట్టుకోమనండి. నేను ఉన్న బైబిల్ చెప్తున్నా, ఏం ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు వీళ్ళు లేని విషయాలని తీసుకొచ్చి హిందుత్వం మీద విమర్శించినప్పుడు ఉన్న విషయాలతో నేను ప్రశ్నిస్తే తప్పైద్దా? కానీ మీ ప్రశ్నలో, వాళ్ళ జవాబులో మీలో మీరు ఒక ఆత్మీయ సంబంధమైన వంటి చర్చ విధంగా, ఒక పాజిటివ్ వైపు సంబంధించిన చర్చ విధంగా ఉండొచ్చు. కానీ ఈ మధ్య చూస్తుంటే ఆ చర్చ కాస్త ఏమైపోతుందంటే కనుక, అటు హిందువులకి అటు క్రైస్తవులకు మధ్య ఒక విపరీతమైన రచ్చ. ఈ మధ్య యూట్యూబ్లో భయంకరంగా ఉంటే ఇలాంటి డిబేట్స్ కావచ్చు. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి తర్వాత ఇది భయంకరంగా ఈ చర్చ ఎక్కువైపోయిందని చెప్పేసి కొంతమంది పెద్దలు దీని గురించి మాట్లాడుతున్నారు. సో దీని పట్ల మీరు ఏమంటారు? చర్చలు అనేవి ఇంతకు ముందు కూడా చాలా జరుగుతున్నాయి. ప్రవీణ్ మరణంకి దానికి సంబంధం ఏం లేదు. చర్చలు జరగకుండా ప్రజాస్వామ్యం వికసించదు. ఇప్పుడు రాజకీయ పార్టీల మధ్య కూడా చర్చ జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే బాగా డెవలప్ అయినటువంటి కంట్రీ అని భావించిన అమెరికా అధ్యక్ష ఎన్నికల విధానం మీరు చూస్తే, అధ్యక్ష అభ్యర్థులుగా ఎన్నికైన వారు రిపబ్లిక్ పార్టీ, డెమోక్రాటిక్ పార్టీ, రెండు పార్టీలు ఉంటాయి. ఈ రెండు పార్టీల నుంచి అధ్యక్ష అభ్యర్థిగా ఎన్నికైన వాళ్ళ మధ్య ఓపెన్ డిబేట్స్ జరుగుతాయి. ఎవరి సామర్థ్యం ఏంటి అని తెలుస్తుంది పబ్లిక్. ఇలా చర్చలు జరగటం వల్ల వికాసం జరిగింది. ఎవరి సామర్థ్యం ఏంటి, దేని సత్తా అని బయటకు వచ్చింది.
పూర్వం హిందుత్వంలో కూడా డిబేట్స్ జరిగాయి, శంకరాచార్య వారు చేశారు కదా. డిబేట్స్ జరగకపోతే ఏమైందంటే కొట్టుకు చేస్తారు. ఇప్పుడు ఈ ఆటల సంస్కృతి ఎందుకు వచ్చింది? ఇప్పుడు పాకిస్తాన్కి భారత్కి యుద్ధ వాతావరణం లాంటిది క్రికెట్ అంటే. రెండు దేశాలు యుద్ధం చేయక్కర్లా, కొట్టుకోక్కర్లా, కానీ ఒక ఆట ఆడితే, క్రికెట్ ఆడితే పాకిస్తాన్ మీద నా దేశం గెలిచింది అంటున్నారు. రక్తపాతం జరగకుండా జయాలు వచ్చేస్తుంది. అలాగే రక్తపాతం జరగకుండా జయాపు చేయాలి. ఎవరి సత్తా ఏంటి, ఏ మతం, ఏ ధర్మం ఏం చెప్తుంది, ఇది చర్చల ద్వారా వచ్చింది. ఈ చర్చలు జరగలేదు. మేధోపరమైనటువంటి ఈ ఘర్షణ లేకపోతే భౌతిక పరమైనటువంటి హింసకి వెళ్ళిపోద్ది. ఎందుకంటే వాళ్ళు వన్ సైడ్ బ్యాటింగ్ చేస్తున్నారు. దేవుళ్ళని తిడతా ఉన్నారు. ఇటు పక్క వింటారు, కొంతకాలం భరిస్తారు. ఎంతకాలం భరిస్తారు? సహనం హద్దు ఉంటుంది కదా. తర్వాత వాళ్ళకి ఉక్రోషం వచ్చింది, ఆగ్రహం కలిగిద్ది, లిమిట్స్ దాటుతారు. ఎందుకు మాట్లాడితే మా దేవుడి దగ్గరకు వస్తాం, చొక్కా పట్టుకుంటాడు. కానీ ఆ తిట్టేవాడు మనం ప్రశ్నిస్తున్నాం కదా, ఇతను ఆగ్రహం చల్లాలి, మనం ప్రశ్నిస్తున్నాడు కదా, మనం నిలదీశాడు కదా, పరువు తీశాడు కదా, మన బట్టలు తీసి నిలబెట్టాడు కదా, వీడికి కోపం ఉపశమించింది. ఇప్పుడు నేను చేస్తున్న పని వల్ల హింస పెరుగుతుందో తగ్గుతుందా? తగ్గుతుంది. కానీ దాంతో పాటే కూడా మీ యొక్క చర్చ, మీరు పోరాటం కూడా ఏమైపోతుందంటే, కొంతమంది ఇప్పుడిప్పుడే యువరత్వం 18 ఏళ్ళు 19 ఏళ్ళు ఉన్న వాళ్ళకి హిందువులు, క్రైస్తవులు అని వీళ్ళలో ఒక స్నేహితుల మధ్య కూడా మతపరమైన వంటి ఒక భేదం అనేది, అభిప్రాయం అనేది ఏర్పడుతుంది. బట్ హీఈస్ నాట్ అండర్స్టాండింగ్ కరెక్ట్ గా పర్టికులర్ వాడి నాలెడ్జ్, వాడి అనాలిసిస్ కూడా ఎట్లా అవుతుందంటే, ఒక మత విద్వేషాలకి సంబంధించిన చర్చ జరిగిపోతుంది అతని మధ్య. అరే మీ యేసుక్రీస్తు ఇట్లాంటి కదరా, వీడేమో అట్లా కదరా, మీ శ్రీకృష్ణుడు ఇట్లాంటి కదా. మనం ఏం నేర్పుతున్నామన్నా, ఈ సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం మీరు కూడా చూస్తే, క్రైస్తవులు కూడా చూస్తే, మీరు వ్యక్తిగతంగా ఒకరిని పర్సనల్ ఇంట్రాక్ట్ ఎక్కువైపోతుంది, పర్సనల్ దోషం ఎక్కువైపోతుంది కదా. ఒరే గిరే రారా చూసుకుందాం అని ఇదైపోతుంది. అంటే మీ భాష అనేక మంది కరుణాకరాన్ని ఫాలో అవుతున్నారు, లేదా టీవీ డిబేట్ లో ఉన్న క్రైస్తవులు ఫాలో అవుతున్నారు. మిమ్మల్ని చూస్తున్నట్టు యువత ఏం నేర్చుకోవాలి? ఈ బూతులు నేర్చుకోవాలా, మీరు చెప్తున్న ధర్మాన్ని నేర్చుకోవాలా? పర్టికులర్ గా నేను పరిధి దాటి బూతులు తిట్టాను పలానా వ్యక్తిని అని ఎక్కడ నా సందర్భం ఉందా? అంటే ఏకవచనం రా ఒరే, ఏకవచనం బరాబర్ వస్తుంది, ఇక ముందు కూడా వస్తాయి. ఏకవచనం అంటాం, అరే ఒరే అంటాం. చెప్పే కదా, రీజన్ చెప్పే కదా. వాడు నా ఆరాధ్య దైవాన్ని అవమానిస్తున్నప్పుడు వారిని గౌరవపూర్వకంగా వారు వీరు అనడం నాకు సాధ్యం లేదు, అలాగే వస్తుంది. కాకపోతే కంటెంట్ లేకుండా ఓన్లీ తిట్టడమే జయంగా ఏమి వీడియో చేయమే. వాడు చెప్పినటువంటి అసంబద్ధమైన విషయాలని విశదీకరిస్తూ వాస్తవాలని వెలికి తీస్తూ మనం కంటెంట్ ఇస్తాం. అయితే చిన్నపిల్లలప్పటి నుంచి యూత్కి కూడా మతపరమైనటువంటి భేదాలు వచ్చేస్తాయని మీరు చెప్తున్నారు. అసలు ఇన్ని మతాలు ప్రపంచం ఎందుకు వచ్చాయి చెప్పండి? ఒక మతం పుట్టుకొచ్చిందంటే దాని ఉద్దేశం ఏంటి? మిగిలిన మతాలన్నీ తప్పు, నేనే రైటు అనే భావన. లేకపోతే వాళ్ళ కొత్త మతం రావాల్సిన అవసరం ఉండదు. ఒక కొత్త మతం వచ్చిందంటేనే పూర్వం ఉన్నటువంటి మతాలన్నింటినీ కూడా ధిక్కరిస్తుంది అని. మతపరమైన భేదాలు కొత్త మతం పుట్టినప్పుడే వచ్చింది. క్రైస్తవ మతం ఎప్పుడు పుట్టింది? 2000 సంవత్సరాల పూర్వం. అంతకుముందు క్రైస్తవ మతం ఉందా? లేదు. క్రైస్తవ మతం వచ్చి 2000 సంవత్సరాల పూర్వం పుట్టింది అంటే దాని మీనింగ్ ఏంటంటే, ఇంతకు ముందు ఉన్నటువంటి మతాలన్నీ కూడా అసత్యం, నేనే సత్యం అని చెప్తుంది. యూదు మతం 3500 సంవత్సరాల క్రితం వచ్చింది, అంతకుముందు లేదు. ఇస్లాం మతం 1500 సంవత్సరాల పూర్వం వచ్చింది, అంతకుముందు లేదు. మధ్యలో వచ్చిన మతాలు. ఇప్పుడు నిజంగా మానవాళి మీద వీళ్ళకి శ్రద్ధ ఉంటే, మానవులందరి మధ్య సమరసత కలగాలి, సామరస్య భావన ఉండాలి అనే ఒక లక్ష్యంతో వీళ్ళు ఉంటే కనుక అసలు కొత్త మతాలు పెట్టాల్సిన అవసరమే ఉంది. కొత్త మతం పెట్టి అందరినీ నా మతంలోకి మార్పిడి అవ్వండి నేను అడగాల్సిన అవసరమే ఉంది. వాడు మధ్యలో కొత్త మతాలు పెడతారు, మా మతంలోకి మత మార్పిడి అవ్వండి అని చెప్పి ప్రలోభాలు పెట్టి మత మార్పిడి చేస్తారు. మరి ఇప్పుడు మత భేదాలు రాకుండా ఏముంటాయి? వాళ్ళకి హారత బట్టి స్వాగతాలు చెప్పాలా మేము? ఇప్పుడు ఈ దేశంలో పుట్టలేదు కదా యేసు మతం, అది ఎక్కడి నుంచో వచ్చింది. మరి ఈ దేశంలో ఇప్పుడు 10 కోట్ల మంది 15 కోట్ల మంది క్రైస్తవులు ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళందరూ బై బర్త్ కొన్ని తరాల పూర్వం నుండి క్రైస్తవులు ఏమన్నా? ఈ మధ్యకాలంలో అందరూ మతం మార్చిన వాళ్ళేగా, ఏదో ఒక ప్రలోభాలు పెట్టి మతం మార్చిన వాళ్ళే కదా. ఇన్ని కోట్ల మందిని వాళ్ళు మతం మారుస్తుంటే మత భేదాలు రాకుండా ఏమవుతాయి? ఇప్పుడు మత భేదాలు వచ్చేస్తాయి, లేకపోతే రిలీజియస్ అవ్వకూడదు, ఇలాంటి దిక్కుమాలిన కట్టుకథలు నీతి వాక్యాలన్నీ హిందువులకి చెప్పారు. అవన్నీ వద్దు, పక్కన పెట్టేయండి. మత భేదాలు కంపల్సరిగా సమాజంలో ఉంటాయి. మతం పేరుతో పూర్వం తనువు తెచ్చారు, రక్తపాతం జరిగింది. ఇప్పుడు కనీసం భౌతిక పరమైన హింస జరగట్లేదు. ప్రజాస్వామ్యం, ఆధునిక యుగం, అయితే ప్రపంచం అంతా చూస్తూ ఉంటుంది ఎక్కడైనా హింస జరిగినా. కాబట్టి కొన్ని
కవర్ చేసుకుంటారు, మేనేజ్ చేసుకున్నారు. వాళ్ళలో హింసాపరమైన ప్రవృత్తి ఉన్నా కూడా. కానీ పూర్వం వాళ్ళు లేరు. రాత యుగాల్లోకి వెళ్తే కొట్టి చంపారు. వాళ్ళ మతాన్ని ప్రశ్నించిన వాళ్ళని రాళ్లతో కొట్టారు, నిప్పులు పోసి తగలబెట్టారు, చెట్లకు కట్టేసి చావగొట్టారు, రకరకాల హింసా పద్ధతుల్లో చావగొట్టారు. పిల్లలు కూడా వదిలిపెట్టలేదు. కానీ మతాల చరిత్ర తెలియకుండా, అవి ఎంత ప్రమాదకరమో తెలియకుండా, హిందువుల్ని మాత్రమే మీరు అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, ఇవన్నీ నడవు. హిందూ అనేవాడు సగర్వంగా నేను హిందువులను ప్రకటించుకుంటాడు. చిన్నపిల్లడు అప్పటి నుంచి జై శ్రీరామ్ అంటాడు, భారత్ మాతాకి జై అంటాడు. చిన్నపిల్లడు అప్పటి నుంచి ఆ ఫౌండేషన్ ఉండాలి. యూత్కి ఈరోజు సినిమా హీరోలో ఇంకొకళ్ళు ఆదర్శమో ఆరాధనీయమో కాదు. నిజమైన చరిత్ర వీరుల్ని వాళ్ళు గౌరవించాలి, వాళ్ళని గుర్తెరగాలి. లేదా జై శ్రీరామ్ అంటే నామోషి అనేది గర్వంగా చెప్పాలి. ప్రతి భారతదేశంలో పుట్టిన ప్రతి హిందువు, ప్రతి భారతీయుడు, వాడు హిందువు కాకపోయినా సరే, వాడు హిందువు కాకపోయినా భారతీయుల మూల పురుషుడు శ్రీరాముడు. నీకు దేవుడా కాదు పక్కన పెట్టండి, మీ రిలీజన్ వేరే అయినా కూడా నువ్వు భారతీయుడు అయితే నీ సంస్కృతికి మూల పురుషుడు శ్రీరాముడు. కుటుంబ వ్యవస్థ భారతదేశంలో ఎంత బలంగా ఉంది అంటే రామాయణం కారణం. తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి, అన్నదమ్ములతో ఎలా ఉండాలి, స్నేహితులతో ఎలా ఉండాలి, ఒక రాజు ఎలా ఉండాలి, వీటన్నిటికీ స్టాండర్డ్స్కి ఏంటి మూలం ఏంటి? రామాయణం కదా. మరి ప్రపంచంలోనే తలమానికమైన సంస్కృతికి మూల పురుషుడైనటువంటి రాముడిని మన పూర్వీకుడిగా మనం గౌరవించినప్పుడు, నువ్వు మళ్ళీ ఈ దేశంలో నాకు సంక్షేమ పథకాలు కావాలి, ఈ దేశం నుంచి వచ్చే ప్రయోజనాలు కావాలి, మళ్ళీ అదే రాముడిని తిట్టిపోస్తాను, వాళ్ళని ఎంతకాలం సహిస్తాం? అవన్నీ నడవేది. ఓకే, అంటే మీ పోరాటం అంటే ప్రాక్టికల్గా నేను మీ వీడియోస్ చూస్తున్నప్పుడు కాబట్టి ఎన్నో సంవత్సరాలు మేము ఫాలో అవుతున్నప్పుడు చూస్తున్న కాడి నుంచి, అంటే మీ పోరాటం ఎక్కువ శాతం క్రిస్టియానిటీ మీద, క్రిస్టియన్స్ మీద, పాస్టర్ల మీదే కరుణాకర్ సుగుణ గారు ఫోకస్ పెడుతున్నారు తప్ప సనాతన ధర్మం కోసం ఎవరైనా సరే కనుక హిందువులే, మన హైందవ సోదరులే ఎవరైనా తప్పు చేస్తున్నప్పుడు దాని గురించి మాట్లాడరు. అంటే మీ విజన్, మీ యొక్క కాన్సెప్ట్ సచ్చేలోపు క్రైస్తవ మతం అనే దేశంలో ఉండకూడదు, ఒక్క పాస్టర్ కూడా ఉండకూడదు అనే విజన్ఫుల్గానే మీరు వెళ్ళిపోతున్నారు తప్ప పరామతానికి సంబంధించిన వంటి వాళ్ళ మీద మీరు మాట్లాడుతున్నారు తప్ప మన యొక్క సనాతన ధర్మంలో కొంతమంది హైందవ ధర్మాన్ని పాడు చేస్తున్నప్పుడు కరుణాకర్ ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? ఇప్పుడు మీ ఆఫీస్ ఉంది కదా, మీ ఆఫీస్లో అక్కడక్కడ చెత్తా చెదారం ఉంది, ఇది ఒక సమస్య. అక్కడ దుమ్ము ధూళి చెత్తా చెదారం ఉంది, లోపల దుమ్ము ధూళి చెత్తా చెదారం ఉంది, ఇది ఒక సమస్య. బయట ఆఫీస్ తగలబెడుతున్నాడు, పెట్రోల్ డబ్బా పట్టుకొచ్చాడు, రెండు సమస్యలు ఉన్నాయి. మీరు ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తారు? చెత్తను పక్కన పెట్టి కింద ఎవరైతే కనుక ఆఫీస్ తగలెట్టాలనుకున్నారో వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ పెడతాం. నేను చేస్తున్నాను అదే. లోపల ఉన్నటువంటి చెత్తా చెదారాన్ని ఇంకెవరైనా సంస్కరించవచ్చు, దాన్ని సంస్కరించాలి హిందుత్వంలో పెద్ద మనుషులు ఉన్నారు. ఇప్పుడు మేము ఆర్మీ లాంటి వాడు, ఫస్ట్ ఈ ధర్మాన్నే లేకుండా చేయాలి, దీన్ని తగలబెట్టాలి అని ఎవరైతే దుర్మార్గ ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళతో ఫైట్ చేయడం మా ప్రయారిటీ. అన్ని సమస్యల మీద ఒకళ్ళే పోరాటం చేయాలి. నేను స్పెషలైజేషన్ దేంట్లో, డాక్టర్స్ అంటే అన్ని రోగాలకి ఒకటే డాక్టర్ ఉండదు కదా, ఒక్కో దాంట్లో ఒక స్పెషలిస్ట్ ఉంటాడు. బట్ నేను ఈ మాఫియాని ఎదుర్కోవడంలో స్పెషలిస్ట్, దాని మీద వర్క్ చేస్తాను. అప్పుడప్పుడు కూడా మీ సనాతన ధర్మం సంబంధించి ఏదైనా కనుక సమస్య వచ్చినప్పుడు సనాతన ధర్మాన్ని హైందవ సనాతన ధర్మానికి మచ్చ తెచ్చే విధంగా ఎవరైనా మాట్లాడినప్పుడు కనీసం మీరు రెస్పాండ్ అవ్వాలి కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, అలా మీ సనాతన ధర్మం గురించి ఈ యొక్క హైందవ సమాజంలో హిందూ యొక్క సనాతన ధర్మం అనే ముసుగులో ఎవరైనా తప్పు చేస్తే ఎప్పుడైనా ఖండించినట్టు మేము చూడలేదు. సో ఫస్ట్ పాయింట్. రెండోది, ఈ రోజు సనాతన ధర్మం మీ తప్పది. సరే, అంటే రీసెంట్ గా ఇంత భయంకరంగా వైరల్ అవుతుంది, అఘోరి పేరుతో శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంత దారుణంగా సనాతన ధర్మం అని చెప్పాను ఒక పిల్లని తీసుకుని వెళ్ళి అమ్మాయిని పెళ్లి చేసుకుని, డూప్లికేట్ అఘోరి కాదు వాడు ఆర్టిస్ట్ అని చెప్పి మేము చాలా వీడియోస్ లో చాలా ఛానల్స్ లో అడిగితే నిర్మోహమాటంగా చెప్పాం. రెండోది, వేణుస్వామి అనేవాడు దొంగ, జ్యోతిష్యం పేరుతో హిందువులు దోచుకుంటున్నాడు. వేణుస్వామి గురించి చెప్పాం. ఆ ప్రబోధానంద అని ఒక తాడిపత్రిలో చచ్చిపోయాడు, వాడు ఒక దొంగ, హిందుత్వం పేరుతో కొత్త సాంప్రదాయం పెట్టి మోసం చేస్తున్నాడు. ఇలా హిందుత్వంలో ఉన్నటువంటి కొంతమంది దొంగల గురించి కూడా కొన్ని సందర్భాల్లో మాట్లాడు. అయితే ఎక్కువ శాతం అనేది మా ఎఫర్ట్స్ ఎక్కువ శాతం అనేది క్రిస్టియానిటీ కాదు, క్రైస్తవ మాఫియా మీద. మతంతో మా సంబంధం లేదు, మతం పేరుతో ఏర్పడిన ఒక మాఫియా మీద వెయిట్ చేస్తాం. అంటే మీరేమంటారంటే కర్ణాటకలో ఎవరు మతాన్ని వాళ్ళు ప్రకటించుకోండి, కానీ క్రైస్తవులు ఎవరైతే హిందువుల దగ్గరికి వెళ్ళి మీరు మా మతంలో జాయిన్ అవ్వండి అనేది మాత్రం చెప్పకూడదు అంటారు, అంతేనా? చెప్పకూడదు అన్నట్లా చెప్పుకోవచ్చు, కాకపోతే వాళ్ళ ప్రైవసీకి భంగం కలగకూడదు ఒకటి.
వాళ్ళ హక్కులకి భంగం కలగకూడదు, వాళ్ళ విశ్వాసానికి కించపరచకూడదు. 3 వాళ్ళ ప్రైవసీకి భంగం కలగకుండా, వాళ్ళ హక్కులకి భంగం కలగకుండా, వాళ్ళ విశ్వాసాలకు కించపరచకుండా మీరు ప్రచారం చేసుకోండి. ప్రైవసీ పిల్లల్లో దొరకకూడదు, మైక్ సౌండ్లు పెట్టు జస్టిఫైస్ చేయకూడదు. అది హక్కు కదా, రాజ్యం ఒక మతాన్ని స్వేచ్ఛగా ప్రకటించుకునే హక్కు అది. ఏది మైక్ సౌండ్ ఇష్టం పెట్టా వాళ్ళే ఉందన్నా. ఇప్పుడు పొద్దున్న ముస్లింస్ పొద్దున్న లేచి అల్లాహ్ అక్బర్ పొద్దున్న సాయంత్రం చెప్పి అల్లా చేస్తుంటారు. మన హైందవ ధర్మంలో నుంచి పొద్దున్నే సంబంధించినటువంటి మనం ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి మనం కూడా కౌశల్య మనం కూడా పెడుతూ ఉంటాం గుడి దగ్గర. వీళ్ళు ఏంటంటే జస్ట్ ఊర్లో ఇంటింటికి సంబంధించినట్టు వీళ్ళు కూడా మైక్లో చెప్పుకుంటారు చర్చ్. అది స్వేచ్ఛ కదా, వాళ్ళు వెళ్ళి ప్రకటించకూడదనే రైట్స్ మనకి లేదు కదా అంటున్నా. ఏది స్వేచ్ఛ? మతాన్ని ప్రకటించుకోవడం స్వేచ్ఛ. నేను నా ఇంట్లో ప్రశాంతంగా కూర్చోవాలి, నేను ధ్యానం చేసుకుంటా, నా పిల్లలు చదువుకుంటున్నారు, నా హక్కులకి భంగంగా బయట ఒకడు ఒక తపేడా తీసుకొచ్చినప్పుడు మోగిస్తున్నాడు అనుకోండి, నా హక్కుకు భంగం కలుగుతుంది. డిస్టర్బెన్స్ న్యూసెన్స్ అంటారు కదా, న్యూసెన్స్ యాక్ట్ ఉంది. కాబట్టి వాళ్ళు మైకిల్ తీసుకొచ్చి సోకండాలు పెడుతూ ఏడుపులు చేస్తూ పాత రకరకాల రణగొణ ధ్వనులు చేస్తుంటే నా హక్కులకి భంగం కలుగుతుంది. కలగకూడదు, అలాగా పర్మిషన్ తీసుకోవాలి. మైక్ పర్మిషన్ ఎందుకు తీసుకోవాలి? సౌండ్ డిస్టర్బెన్స్ న్యూసెన్స్ యాక్ట్ అవ్వకుండా. అలాగే ఇప్పుడు కొంతమంది దొంగలు రక్కీలు చేస్తారా దొంగతనం చేసే ముందు? ఆ దొంగ అనేవాడు డైరెక్ట్ గా దొంగ వేషంలో ఇలా మాస్కులు కట్టుకుని ఒక జేమ్స్ బాండ్ వేషంలో రాడు కదా. రకరకాల వేషాలు, బిచ్చగాడి వేషంలో రావచ్చు, లేకపోతే చెరకు చూసి చెప్పేవాడి వేషంలో రావచ్చు, ఇలాగే మత ప్రచారకుల వేషంలో కూడా రావచ్చు. అంటే ఏ ఇల్లు బాగా సంపన్నమైంది, ఇక్కడ ఎంతమంది ఉంటారు, ఇందులో పిల్లలు ఉన్నారా ముసలు ఉన్నారా, ఇవన్నీ తెలుసుకోవడానికి వాడు బైబిల్ పట్టుకుని నేను మత ప్రచారకుడు అని చెప్పి ఇంట్లో దొరుకుతున్నాడేమో, ఇంటి మీద రెక్కి చేస్తున్నాడేమో. వాడు ఊళ్ళోకి మత ప్రచారానికి వచ్చే ముందు పోలీస్ స్టేషన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇది నా ఐడెంటిటీ, నేను మత ప్రచారం చేయడానికి వెళ్తున్నాను, ఎవరిని ఇబ్బంది పెట్టను, ఎవరిలో దూరను, ఇక్కడ పబ్లిక్ ప్లేసుల్లో సావధానంగా ఉన్న వాళ్ళని నేను చెప్తే వినే వాళ్ళ దగ్గరికి పోయి నేను చెప్పుకుంటాను. ఇవి లిమిట్స్. మత ప్రచారం పేరుతో అసలు ఎవరో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చావో తెలియదు. ఒక్క ఇంట్లో దూరాడు దూరమేగా, ఒక్క ఇంట్లో దూరితే ఏం చేస్తారా అంటే వాళ్ళు ఏమంటారంటే, ఎవరైతే గనక మాకు మా బైబిల్ ప్రకారంగా క్రీస్తు రాకడ దగ్గరగా ఉంది, ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు నమ్ముకోండి అనే ఉద్దేశంతో ఆయన యేసుక్రీస్తు ఆయన శిష్యులు చేసిన సువార్త పరిచర్య బైబిల్ ప్రకారంగా మేము చెయ్యాలి, చేపట్టాలి అని చెప్పేసి మేము చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు అంటారు. అకార్డింగ్ టు లా మేము కూడా ఏమైనా వెళ్ళేసి మేమేం భయంకరంగా మత మార్పిడి అవ్వండి, మేము మీరు విశ్వాసాన్ని మా విశ్వాసాన్ని మేము చెప్తే మీరు దీన్ని నమ్మండి అని చెప్పేసి అంటున్నామని చెప్పేసి అందులో తప్పే ఉంది అంటున్నారు. దాని పట్ల మీరేమంటారు? యేసు రాకడ దగ్గరలో ఉంటే వీళ్ళని మేకలు పట్టుకుని రెడీగా ఉండమనండి, మాకు సంబంధం లేదు. మళ్ళీ వచ్చినప్పుడు మేకలు కొట్టుకుంటారా, కొరడాలతో కొట్టుకుంటారా, ఏదో చేసుకోమనండి, వాళ్ళకి సంబంధించిన విషయం. దగ్గరలో ఉందని 2000 సంవత్సరాల నుంచి ఇదే భజన వెళ్తారు. ఇంకో 1,00,000 సంవత్సరాల తర్వాత కూడా ఇదే చెప్తారు. ఇంకో 1,00,000 సంవత్సరాల తర్వాత మీరు వేరే జన్మలో గుర్తు తెచ్చుకోండి, నాకు గుర్తుండాలి. ఈ తపనతో మీరు ఈ జీవితం అంతా ఇలాగే బ్రతుకుండే. ఒక 1,00,000 సంవత్సరాల తర్వాత మీకు గుర్తు వచ్చేటప్పుడు అప్పట్లో కరుణాకర్ చెప్పాడు 1,00,000 సంవత్సరాల క్రితం యేసు రాకడ దగ్గరలో ఉన్న, అప్పుడు కూడా ఇదే చెప్తారు. సరే ఇప్పుడు నేను మతం పెట్టుకుంటాను, ఏదో ఒక కాటి పేపర్ మొత్తం ఇంకోటి ఏదో పెట్టుకున్నాను అనుకోండి, ఒక కాటి పేపర్ మొత్తం పెట్టుకున్నాను. నేను అందరికీ కాటికి పూసేయమన్నాడు మా దేవుడు అని చెప్పి నేను అందరి మొహాన్ని కాటికి పోస్తాను. నా మతం చెప్పింది కాబట్టి నేను పూసేస్తాను, సరిపోయింది. ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు కదా. సింపుల్ లాజిక్, నా చేతిలో ఉన్న నా కర్రని నా ఇష్టం వచ్చినట్టుగా తిప్పుకోవచ్చు, ఎదుటి వాడి ముక్కుకు తగలకుండా. అది లాజిక్. నేను రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ చూశాను, అంటే నేను దాదాపుగా ఎన్నో సంవత్సరాలు చూస్తున్నాను. అండ్ మీవి విజయప్రసాద్ రెడ్డి గారి డిబేట్స్ చూశాను చాలా. అంటే మీరు కొంతమంది పాస్టర్లతో కూర్చున్న డిబేట్స్ కూడా నేను చాలా చూస్తాను. ఇంకా అలా చూస్తున్న మూమెంట్లో అండ్ ఈ యొక్క పాస్టర్ ప్రవీణ్ పరడాల అంశం మీద కూడా ఈ కొంచెం ఫైర్గా అంటే చాలా విషయాలు ఒకరొకరు మాట్లాడుకోవడం జరుగుతుంది. బట్ రీసెంట్గా అభినవ్ పాస్టర్ గారితో ఒక ఛానల్ ఇంటర్వ్యూలో మీరు కాల్లో తీసుకున్నప్పుడు ఇక ఆయన అన్న మాట ఏంటంటే, ఇంకెక్కడితో దీంతో ఫుల్ స్టాప్ పెడదాం, అందరూ ఒక ఐక్యతగా వెళ్దాం, మా మతాన్ని మీరు దూషించకండి, మీ మతాన్ని మేము దూషించాం, ఎవరి మతాన్ని వాళ్ళ స్వేచ్ఛగా ప్రకటించుకుందాం అన్న తర్వాత ఒక చర్చ, ఐక్య చర్చ లేకపోతే ఆత్మీయ కలయిక పెట్టుకొని దీన్ని ఒక సమస్యంగా పరిష్కరించుకొని ఎవరి పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోదాం అంటే కనుక దాన్ని మీరు ఏకీపించడం కూడా జరిగింది. అది ఎప్పుడు చేయబోతున్నారు, దీని ఫుల్ స్టాప్ ఎప్పుడు పెట్టబోతున్నారు? నేను ఎందుకు ఏకీపిస్తున్నాను మీరు చేయండి అన్నానంటే, వాళ్ళకి చేయడం సాధ్యం కాదు. ఓకే, వాళ్ళు ఎప్పటికీ చేయలేదు. లేకపోతే ఒక ప్రపోజల్ పెడతారు, ఇప్పుడు నేను వెనక్కి వెళ్ళాను అనుకోండి, అది ఒక కర్ణాటక ఇష్టం లేదంటారు.
ఇప్పుడు వాళ్ళు చేయలేని విషయం వాళ్ళకే తెలుసు. ఓకే ఎందుకంటే అక్కడ క్రిస్టియానిటీలో ఎవడి మాట ఎవరు లేడు, ఓకే వాళ్ళందరూ జాంబీలే. ఓకే జాంబీ సినిమా చూసారు మీరు? చూసాను. జాంబీ వైరస్ ఎక్కిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, ఎవరిని కొరుకుదామని చూస్తారు. అవును. ఇందులో ఒక వైరస్ వచ్చినాడు, కొంచెం వైరస్ తక్కువగా ఉన్నాడు, ఇప్పుడు వద్దురా కొరకొద్దురా అంటాడు. అంటాడు వైరస్ ముదిరిపోయింది ఇది, పక్కనోడు వద్దురా కొరకొద్దురా అంటే వింటాడు. వాళ్ళు జాంబీలు, ఎవరిని ఎవరు కంట్రోల్ చేస్తాడు. ఓకే కాబట్టి అది సాధ్యం కాదనే విషయం వాళ్ళకే తెలుసు. కానీ ఒక ప్రపోజల్ పెడితే కర్ణాటక వెనక్కి వెళ్ళిపోయాడు, ఆయనకి ఇష్టం లేదు అని మా మీద తోద్దామని ఒక ప్రయత్నం. కాబట్టి నేను ఎందుకు వెనక్కి వెళ్తాను, రెండో బాబు అంటున్నా. ఇప్పుడు ఈయన ఫస్ట్ టైం కాదు, ఎంత వీపీ రెడ్డి వచ్చాడు, కూర్చున్నా సామరస్యంగా మాట్లాడుకుందాం అని. అలాగే బ్రదర్ రెండు అన్నాను. మరి మీ వాళ్ళందరూ మీరు నువ్వు కంట్రోల్ చేయగలవంటే నా వల్ల అక్కడ ఇద్దంటే నా వల్ల కాదన్నాడు. వీపీ రెడ్డి కంటే పెద్ద పాస్టర్ కాదు కదా ఈయన, ఏదో నిన్న ఊరుతున్నాడు ఈయన. అంతకుముందు ఎవడో కూడా తెలియదు. అసలు ఈ పిల్ల పాస్టర్ చెప్తే మేమేది ఏంటి అని చెప్పి వాళ్ళ పాస్టర్లు వేసుకుంటారు రేపు. కాబట్టి లోపల వ్యవస్థ ఎలా ఉంటుందని నాకు తెలుసు. క్రైస్తవ మాఫియా ఎలా పనిచేస్తుంది, అది ఎవరి కంట్రోల్లో ఉండదు. అది ఇంటే విదేశాల కంట్రోల్లో ఉంటుంది. విదేశాలు ఏమన్నా మన దేశంలో సామరస్యం ఉండాలి అని విదేశీ శక్తి ఆలోచిస్తారు వాళ్ళు. మన దేశం డెవలప్మెంట్ గురించి వాళ్ళు ఆలోచిస్తారా? ఈ దేశాన్ని నాశనం చేయాలని చూస్తారు. కాబట్టి ఆ మాఫియా అనేది సామరస్యపూర్వకంగా మనం చెప్పుకోవడానికి బాగుంటుంది. కానీ ఒకవేళ కనుక సామరస్యంగా అయ్యి అందరు కూడా ఒక యూనిటీ మీద వచ్చి ఇంకా ఫుల్ స్టాప్ పెట్టేసేయండి అని ఒక మన తెలుగు రెండు ఉభయ రాష్ట్రాల్లో తెలుగు ప్రజలకు సంబంధించినటువంటి భాషలు అందరూ కూడా ఇంకా వద్దు నీకు ఆ మతం మూల సిద్ధాంతాలు ఏంటో తెలియకుండా మాట్లాడుతున్నాం. ఆ మతం మూల సిద్ధాంతాలు విద్వేషం. విద్వేషం అంటే పుట్టుకొచ్చింది అది. మీరు ఏంటంటే ఇప్పుడు ఎలా చెప్తున్నారంటే రక్తం రుచి మరిగిన తోడేలు రేపు నుంచి పళ్ళు పొలాలు తినిద్ది నాపేసిందని చెప్తున్నారు. సాధ్యమైనది? మీరు కౌన్సిలింగ్ ఇచ్చి తోడేలకి పళ్ళు తినేలాగా చేయగలరా? ఇంపాసిబుల్ కదా. సరే నిజంగా అలా చేయగలిగితే చేయండి అంట, నేనేం కాదంటలా. అలా చేయగలిగిన మహానుభావులు ఎవరైనా ఉంటే హిందుత్వం జోలికి రాకుండా వాళ్ళ లిమిట్స్ లో ఉండేలాగా వాళ్ళని ఉంచగలిగే వాళ్ళు ఉంటే రండి, నేను అప్పుడు నేను మాట్లాడను. అంటే ఇప్పుడు ఓకే, అక్కడ వరకు ఓకే. వీళ్ళు వీధుల్లోకి వచ్చి సువార్త ప్రకటించకూడదు అంటారు. వీధుల్లోకి వచ్చి సువార్త ప్రకటించవద్దని నేను చెప్పట్లా. ఓకే, హిందుత్వ దూషణ చేయకూడదు, రైట్. హిందువులని ఇబ్బంది పెట్టకూడదు, ప్రలోభ పెట్టకూడదు. ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటుంది. సమస్య ఉన్న దగ్గరికి పోయి మా దేవుడు అద్భుతాలు చేస్తాడు వలయకూడదు. మీ దేవుళ్ళలో క్యారెక్టర్లో గొప్పతనం ఉంటే చెప్తుంది, అది నచ్చితే అక్కడికి వస్తాడు, లేకపోతే లేదు. నువ్వు ఇట్లా అద్భుతం జరిగిపోద్దని వలేసామనుకో ప్రూవ్ చేయమంటారు. అద్భుతం జరిగిద్దని తీసుకొచ్చా, జరగకపోతే నీ ముడ్డు మీద గొడ్డలు ఓడిస్తా ఉంటాం, దానికి ఒప్పుకుంటావా? ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే రిస్క్ లేని వ్యాపారం చేస్తున్నారు. అచ్చు బొమ్మ వేద్దాం అంటున్నారు. అచ్చు పడితే నువ్వు నాకు 100 రూపాయలు, బొమ్మ పడితే నేను నీకేమన్నావు, ఇందులో నాకేమైనా రిస్క్ ఉందా? లేదు కదా. నేను ప్రార్థన చేస్తాను, నువ్వు నా మతంలోకి వచ్చే, నీ సమస్య పోయిందా మతమార్పిడి అయిపో, అవ్వకపోతే నేను నీకేమన్నాను. కండిషన్ పెట్టినప్పుడు ఈక్వల్ గా ఉండాలి కదా, అప్పుడు ఆట మజా ఉంటది. సరే ప్రార్థన చేయి, ఎంతమంది ప్రార్థన చేస్తారు, అందరి సమస్యలు పోవాలి, మళ్ళీ రాకూడదు వాళ్ళకి. ఎవడే సమస్య పోకపోయినా నీకు గొడవ ఓడిస్తా ఉంటాం. లేదు అంటే చెప్పొద్దు, నీకు నమ్మకం లేనప్పుడు మా దేవుడు అద్భుతాలు చేస్తారని చెప్పొద్దు. నీకు రిస్క్ లేని వ్యాపారం చేస్తున్నావు, నువ్వు నీ ఆటలు సాగుతున్నాయి అక్కడ. అన్న కరుణాకర్ అన్న, అంటే నేను ఒకటి ఇది మాట్లాడొచ్చో లేదో, క్రిస్టియానిటీ మీద ఇంత ఫోకస్ఫుల్ గా, అంటే దీనికి సంబంధించినటువంటి వాళ్ళు దాని మీద మీ యొక్క ఎజెండా ఇదే అంటున్నారు కదా, మీరు ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారు, గోవుల్ని సంరక్షించాలి, ఆవుల్ని వధించకూడదు, దాన్ని భుజించకూడదు అని చెప్పేసి అని చేస్తున్నారు. గోమాతను కూడా జాతీయ జంతువుగా ప్రకటించాలని చెప్పి హైందవులు కూడా చాలా పోరాటం చేస్తున్నారు. మీరు చూపించే మీ గట్స్, మీ జ్ఞానం, మీ యొక్క డిబేట్స్ ముస్లిమ్స్ జోలికి ఎందుకన్నా చాలా తక్కువగా వెళ్తారు? అంటే అంత వాళ్ళు కొంచెం పవర్ఫుల్ అనా, లేకపోతే ఎందుకు కనీసం ఇన్ని గోలు ఇంకా కూడా ఆవులు ఇంకా కూడా వేరే ప్రాంతానికి తరలించడం, వాటిని కొయ్యడం, తినడం అనేది ఇంకా జరుగుతూనే ఉంది. దాన్ని ఎందుకు ఆపలేకపోతున్నారు? ఈ ప్రశ్నకి సమాధానం చెప్పండి. ఆల్రెడీ ఇంతకుముందే సమాధానం వచ్చేసింది. ఎన్నో సమస్యలు ఉంటాయి, ప్రతి ఒక్కడు అన్ని సమస్యల మీద పోరాటం చేసి దేనికి కాకుండా పోతాడు. దేంట్లో ఒక దాంట్లో స్పెషలిస్ట్. అలాగే కొన్ని విషయాల్లో సందర్భాన్ని బట్టి మనం పనిచేస్తూ ఉంటాం. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ లో ట్రైనింగ్ తీసుకున్నాడు, క్రైమ్ డిపార్ట్మెంట్ లో ట్రైనింగ్ తీసుకున్నాడు, తీవ్రవాదుల మీద యుద్ధానికి వెళ్తాడు. బోర్డర్ లో తీవ్రవాదులకు యుద్ధం చేయడు కదా. అతను ట్రైనింగ్ దేనికోసం అతను నియమించబడ్డాడు? ఇక్కడ దొంగలు పట్టుకోవడానికి,
ఇక్కడ దేశం లోపల ఉన్నటువంటి నేరస్తులను పట్టుకోవడానికి, ఇక్కడ క్రైమ్స్ కంట్రోల్ చేయడానికి. అంతేగాని ఇక్కడ ఇతను కూడా పోలీసే కదా, జీతం ఇస్తున్నాం కదా, మరి తీవ్రవాదులు యుద్ధానికి పంపించేద్దాం, దానికి ట్రైనింగ్ వేరే ఉంటుంది. అలాగే ఇప్పుడు ముస్లిమ్స్తో, మీరు ముస్లిమ్స్ అన్నారు, సాధారణ ముస్లిమ్స్తో మనకు సంబంధం లేదు, సాధారణ క్రైస్తవులతో మాకు ఇబ్బంది లేదు. మతం పేరుతో మాఫియా అని చెప్పారు. మతం పేరుతో మత మార్పిడి ముఠాలు కావచ్చు, దేశాన్ని విచ్ఛిన్నించేంతానికి ప్రయత్నం చేసేవాళ్ళు, వీళ్ళు మనకు శత్రువులు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఇస్లాం విశ్వాసాలను పాటించేటటువంటి కొంతమంది వ్యక్తులు, ఉగ్రవాదులు, వాళ్ళు ఇలా మత మార్పిళ్ళు చేస్తున్నారా? వాళ్ళ విధానం ఏంటి? బాంబులు వేస్తారు. ఆ బాంబుల్ని డిస్మాండిల్ చేసేది ఎవరు? నేను చేస్తానా? నాకేమైనా నాలెడ్జ్ ఉంది అందులో? వాళ్ళు ఎవరు హ్యాండిల్ చేయాలి? గవర్నమెంట్. వాళ్ళు నెట్వర్క్ ఎక్కడెక్కడ వాళ్ళ నెట్వర్క్ ఉంది, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కనిపెట్టాలి. వాళ్ళు ఎక్కడ ప్లాన్ చేస్తున్నారు బాంబులు వేసడానికి, వాళ్ళ సహాయం చేస్తున్నారు, ఇవన్నీ ఎక్కడ సామగ్రి అంతా ఎక్కడ దాచారు, ఇదంతా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ బయటికి తీస్తే దానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ దానిలో చేయాల్సిన వాళ్ళు చేస్తారు. కానీ వీళ్ళ విధానం అది కాదు. వీళ్ళు ఫిజికల్గా బాంబులు పెట్టరు, ఒక పంపలో దొరుకుతారు, అగ్గిపొలు గీసి వచ్చేస్తారు, అది ఫిజికల్గా తగలబడదు. ఒక అంతర్యుద్ధం జరుగుతూ ఉంటుంది ఆ ఇంట్లో. దీని మీద మనం వర్క్ చేయగలం. దీనికి మళ్ళీ గవర్నమెంట్ నియమించినటువంటి పోలీసులు ఆర్మీలో పనికిరాదు. ఇక్కడ వాళ్ళకి సంబంధం లేని ఇష్యూ. సింపుల్గా ఒక మోటార్ సాగుతారు, కుక్క పని కుక్క చేయాలి, గైడ్ చేయాలి గైడ్ చేయాలంటారు కదా, అందరికి అర్థమయ్యే భాషలో. మనం ఏది చేయగలమో, ఎక్కడ అవసరమో అక్కడే చేయాలి. అక్కడ సమస్య ఉంది కానీ అటు పరిగెత్తి, ఇక్కడ సమస్య ఉంది ఎక్కడ పరిగెత్తి, దాని మీద మనకు అవగాహన లేకపోయినా, మనకు సామర్థ్యం లేకపోయినా వెళ్ళి పెట్టకూడదు. సో దానికి సంబంధించి అంటే ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఓవరాల్గా ఏదైనా జరిగిన హిందూ ధర్మం దానికి సంబంధించి దాని గురించి మాట్లాడడానికి, ఫర్ ఎగ్జాంపుల్ లవ్ జిహాద్, దానికి సంబంధించి మా హిందూ సోదరులు వేరే వాళ్ళు ఉన్నారు సంబంధించిన గోమాత, లవ్ జిహాద్ గురించి అవగాహన కల్పిస్తున్నారు. స్పీచ్ల్లో కానీ కొన్ని వీడియోస్లో ఆ ప్రస్తావన వస్తూ ఉంటుంది కదా. లవ్ జిహాద్ గురించి ఆడపిల్లలకి అవగాహన కల్పించడం, మన కంటెంట్ అంతా కూడా మేధోపరంగా ఉంటుంది. మేధోపరంగా అవేర్నెస్ తేవటం, చైతన్యపరచడం, దాంట్లో లవ్ జిహాద్ అనే కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా ఉంటుంది. మత మార్పిడి గురించి అవగాహన కల్పించడం ఉంటుంది. సో ఓవరాల్ గా ఇప్పుడు కంక్లూజింగ్ పాయింట్ ఏంటంటే, చివరిగా సో ఇన్ని చెప్పారు, ఏదున్నా సరే కనుక ఇక్కడ సంబంధించినటువంటి అంటే ఎగ్జాంపుల్ చిన్న చిన్న చెత్త గురించో వీటి గురించి నేను మాట్లాడను. నా ఎజెండా ఒకటే, నా హిందూ ధర్మాన్ని ఎవరైనా కనుక కొంతమంది క్రైస్తవులు వచ్చి ఇబ్బంది పెట్టినా, చులకన హేవల భావంతో మాట్లాడినా నేను ఖచ్చితంగా దాని గురించి స్పందిస్తాను. దాని పోరాటం మొత్తం దాని మీద అన్నారు. సో ఇదంతా చెప్పిన తర్వాత ఇప్పుడు రీసెంట్గా ఇక్కడ ఈ మనకు సంబంధించి పాస్టర్ ప్రవీణ్ పడాల గారి దగ్గర గురించి వస్తే ఓవరాల్ గా దీని గురించి ఒక క్లారిటీ ఇచ్చేసారు. అంతా అయిపోయిన తర్వాత కూడా ప్రవీణ్ పగడాల గారి ఇష్యూకి వెళ్ళే ముందు మీరు చెప్పిన కన్క్లూజన్ లో నేను కొంచెం క్లారిటీగా చెప్పేది ఏంటంటే, ఈ రోజు పాస్టర్లు ఎవరో వచ్చి దూషిస్తున్నారు, దానికి నేను ప్రతిస్పందిస్తాను కాదు. నా ఆలోచన విధానం ఏంటంటే, వందల సంవత్సరాలుగా వీళ్ళ విధ్వంసం కొనసాగుతుంది. ఈ రోజు నిన్న మొదలైంది కాదు. ఈ వందల సంవత్సరాలుగా వీళ్ళు చేస్తున్న విధ్వంసానికి ఒక భారతీయుడిగా, ఒక సగటు హిందువుగా నేను ప్రతీకారం చేస్తాను. ఈ రోజు జరిగే దాని గురించి కూడా నేను మాట్లాడుతున్నాను. చరిత్రలో ఏదైతే వీళ్ళు దుర్మార్గంగా అతిథి దేవోభవ అని చెప్పి నా దేశం స్వాగతిస్తే వీళ్ళు తిన్న ఇంటినే తగలబెట్టారో, అలాంటి దిక్కుమాలిన పాషాణ మతాలకు కూడా బుద్ధి చెప్తాను. సగటు భారతీయుడిగా నా ఆలోచన విధానం, ఈ ఆలోచన విధానంతో ఏకీభవించిన వాళ్ళు, అనుసరించే వాళ్ళు కూడా ఈ లక్ష్యంలో భాగస్వామ్యం. రైట్ అన్న. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారికి సంబంధించి ఆల్రెడీ మన ఐజీ అశోక్ కుమార్ గారికి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టి పర్టికులర్గా ఆయన యొక్క కిడ్నీస్లో, లివర్స్లో పర్టికులర్ ఆల్కహాల్ పర్సంటేజ్ అనేది ఉంది, పోస్ట్ మార్టం రిపోర్ట్ కావచ్చు, అండ్ ముఖ్యంగా సైన్స్ లాబొరేటరీకి సంబంధించి కూడా ఆయన ఖచ్చితంగా 3 సార్లు పడ్డారు అని ఓవరాల్ ఫుటేజ్ మొత్తం క్లియర్గా కంక్లూజింగ్ ఇచ్చేశారు. ఆయన కూడా కొంతమంది రాజే బోడా గారు, అభినవ్ గారు, కొంతమంది పాస్టర్ అజయ్ గారు, వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి లేదు దీని గురించి స్పెషల్గా ప్రైవేట్ ఇన్వెస్టిగేషన్ జరగాలి, ఇది హత్య అంటున్నారు. హత్య అంటున్నారు కానీ హిందువులు చేశారని చెప్పి పర్టికులర్ అనట్లేదు కదా. మీరు ఎందుకు రెస్పాండ్ అవుతున్నారు? ఎవరైనా మా పేరు చెప్పారు కదా, మొత్తం ఫాలో అవ్వలేదు. హిందువులు చేశారని చెప్పారు, మా పర్టికులర్గా నా పేరు తీశారు. ఓకే, ఎవరు తీశారన్నా? ఈ అజయ్ కుమార్ అనేవాడు మాట్లాడు, విపి రెడ్డి అనేవాడు విన్నట్టుగా నా పేరు తీసాడు. అక్కడ కొంతమంది క్రైస్తవులు ఈ మీడియా ముందుకు వచ్చి కర్ణాటక అనేవాడు అనుమానాస్పదంగా ఏదో పోస్టులు పెట్టి డిలీట్ చేసాడు. ఆయనకి ముందే తెలిసింది, ఎట్లా తెలిసింది
అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా మేమే ఏదో చేసాం అనే ఒక అనుమానం రేకెత్తించే విధంగా, మా మీద ఆగ్రహావేశాలు కలిగే విధంగా రెచ్చగొట్టారు ప్రతి ఒక్కరిని. కాబట్టి డే 1 నుంచి మేము రెస్పాండ్ అవ్వాల్సి వస్తుంది. లేదంటే అసలు మీరు రెస్పాండ్ అయ్యేటోళ్ళు అవసరం లేదండి. ఒక పాస్టర్ యాక్సిడెంట్గా చచ్చిపోయాడు, ఒకవేళ వాళ్ళకి అనుమానాలు ఉంటే అనుమానాలు నివృత్తి చేసుకుంటారు, దర్యాప్తు కోరతారు పోలీసుల్ని, అంతే. దాంట్లో నాకే సంబంధం. హిందువుల మీద తోస్తున్నారు కాబట్టి మేము వచ్చాం. సో కంక్లూజింగ్ ఏమంటారు? ఖచ్చితంగా దీన్ని ఈ కేసు ఇక్కడతో ఆగిద్ది అనుకుంటున్నారా? మీ అనాలిసిస్ చెప్పండి. ఇక్కడతో ఆగిద్ది అనుకుంటున్నారా? సిబిఐ ఎంక్వైరీ చేస్తామని చెప్పేసి కొంతమంది, ప్రైవేట్ ఎంక్వైరీ చేస్తామని కొంతమంది. పర్టికులర్ గా ఇంత జరిగిన తర్వాత కూడా దీన్ని ఎందుకు కావాలని దీన్ని ఈ చర్చాంశాన్ని ఇంకా పెద్ద చేస్తారంటే, వాళ్ళ మిసెస్ గారు కూడా మాకు పోలీస్ డిపార్ట్మెంట్ నమ్ముకుందన్నారు, వాళ్ళ బ్రదర్ కూడా చెప్పారు, వాళ్ళ కుటుంబం, వాళ్ళ విశ్వాసులు కూడా చెప్పారు. కానీ ఎందుకు కొంతమంది పర్టికులర్ గా దీనికి చర్చ చేసి, వాళ్ళకి 2 ఆడపిల్లలకు సంబంధించి ఒక ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళ కుటుంబం, మా డాడీ ఇలా తాగి ఇట్లా చనిపోయారంట అని పదే మనం గుర్తు చేయడం, అదే అంశం వాళ్ళ కుటుంబాన్ని ఇంకా మనోవేదన గురి చేసినట్టు అవుతుంది కదా నాకు అన్నారు. ఎందుకు అవసరమా? అంటే ఈ డిబేట్ సంబంధించి వాళ్ళకి సంబంధించి క్రైస్తవులు కొంతమంది వచ్చారు. ఫ్యామిలీ అప్పీల్ చేసింది ఎవరిని, ఒరే దరిద్రులారా మీరు చేసే పెంట వల్ల మా కుటుంబం పొరుగు పోతుంది, ఇక్కడతో ఆపేసేయండి అని ఒక సారాంశంతో ఎవరికి చెప్పింది ఆవిడ? ఈ పాస్టర్లకే చెప్పింది. ఆగారా? వాళ్ళు డే 1 నుంచి వాళ్ళు సైలెంట్గానే ఉన్నారు. ఫ్యామిలీ వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది. బహుశా ఈ మద్యం అలవాటు ఉందనే విషయం వాళ్ళకి ముందే తెలుస్తుంది కదా. కాబట్టి బయటికి వెళ్ళినప్పుడు, డ్రైవింగ్లో ఉన్నప్పుడు కూడా ఈ తాగే అలవాటు ఉందేమో, అలా తాగి ఇలా చేసుకున్నాడేమో. బహుశా ఆ క్లారిటీతో వాళ్ళు సైలెంట్గానే ఉన్నారు. దీన్ని ఎక్కడితో వదిలేయండి అని చెప్పి, కుదరదు ఎంక్వైరీ చేయాల్సిందే అన్నారు. మొత్తం సీసీ ఫుటేజ్తో సహా వచ్చింది. ఎక్కడతో కుదరదు, హైదరాబాద్ ఎక్కడెక్కడ దగ్గర తేడా అంటున్నారు. వీళ్ళు ఏంటంటే ముందు ఎగిరి గంతేశారు, హత్య జరిగింది అని. అది యాక్సిడెంట్ ఏంటంటే డిసప్పాయింట్ అయిపోయింది, హత్య కాకుండా పోయింది. కేఏ పాల్ కామెంట్స్ పై మీ అభిప్రాయం ఏంటారు? అంటే ఇంకా నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి ఖచ్చితంగా హత్య అంటున్నాడు. కేఏ పాల్ కమెడియన్ లా కనబడే ఒక ప్రమాదకారి. అంటే చాలా మంది లైట్ తీసుకుంటారు, కమెడియన్ అనుకుంటారు, అది కూడా వాస్తవమే, ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటాడు. కానీ అది చాలా డేంజరస్ క్యాండిడేట్. రైట్. ఇప్పుడు మీ అనాలిసిస్ ఏమంటారన్న? మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ చేసి అది చేసి ఏం చేస్తారు, చివరికి అదే తెలియదు అంటారా? లేదంటే పర్టికులర్ గా ఇంకా ఏమైనా కొత్త విషయాలు బయటపడే అవకాశం ఉన్నాయి అంటారా? ఆస్కారం ఎక్కడ ఉంది చెప్పండి. ఇప్పుడు పోలీసులు తప్పు ఇన్వెస్టిగేషన్ చేశారా? లేదు, 20 days ఇన్వెస్టిగేషన్ చేశారు. 20 days చేశారా? 2 రోజులు చేశారా? ఎన్ని ఆధారాలు తెచ్చారు చూడండి. అవును. యూపీఐ పేమెంట్స్ తెచ్చారా? సీసీ ఫుటేజ్ తెచ్చారా? ఫోన్ కాల్ డేటా తెచ్చారా? ప్రత్యక్షంగా చూసిన సాక్షులు వివరాలు చెప్పారా? ఇన్ని వివరాలు తీసుకొచ్చి ఎంతమంది సాక్షులను ఎంక్వైరీ చేసి సాంకేతికంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ కానీ, టెక్నికల్ ఎవిడెన్స్ కానీ, ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్స్ కానీ ఇన్ని తీసుకొస్తే ఇవన్నీ తప్పు చెప్తాయా? పోలీస్ వ్యవస్థ మొత్తం ఒక హత్యని ప్రమాదంగా చిత్రీకరించే పనిలో ఉంటుందా? అందులో ప్రభుత్వం సహకరించిద్దా? ఏం మాట్లాడుతున్నారు ఈ కృష్ణ గురించి? అంటే ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, వీళ్ళు ఈ చర్చి వ్యవస్థలో ఉండే సాధారణ విశ్వాసులు, వాళ్ళకి తర్కం పనిచేయదు. వాళ్ళకి ఎప్పుడైతే మీరు చర్చికి వెళ్ళారో ఎదురు మాట్లాడడం కానీ ఇవన్నీ ఉండకూడదు. ఇలాంటివి చేస్తే మీరు సైకన్ అంటారు. కాబట్టి అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కడికి కూడా చిప్ ఆఫ్ అయిపోతుంది. ఆ పాస్టర్ ఏం చెప్తాడో దాన్ని ఫాలో అవడమే తప్ప గుడ్డిగా వీళ్ళకి ఆలోచన అనేది ఉండదు. వీళ్ళు అత్యంత ప్రమాదకరమైన కుట్రదారు ఈ పాస్టర్. అంటే బుర్రలేని ఒక గుడ్డి గుర్రెల్ని నడిపించే ప్రమాదకరమైనటువంటి కుట్రదారు. 2 డేంజరస్ ఎలిమెంట్స్. వీళ్ళకి బుర్రలేదు, వీడి కుట్ర. ఈ కుట్ర ఉన్న వాడి చేతిలో ఈ బుర్రలేని ఉన్నారు. ఈ కుట్రదారుడు ఏం చేస్తాడు? ఈ బుర్రలేని సమూహాన్ని గవర్నమెంట్ మీద కనదోలుతాడు, హిందూ సమాజం మీద కనదోలుతాడు, దేశాన్ని తగలబెట్టడం అని చెప్తాడు. వాడు దేనికైనా వాడతాడు. కాబట్టి ఇక్కడ ఒక ప్రమాదకరమైన వ్యవస్థ, చాలా డేంజరస్ సిస్టమ్ ఇక్కడ ఉంది అని చెప్పి ఇప్పుడు ఈ ప్రవీణ్ ఇష్యూ ద్వారా బయటకు వచ్చింది. నేను చెప్తుంటే నమ్మలా. నేను చెప్తుంది ఏంటి? వాళ్ళు చాలా డేంజరస్ అని చెప్తున్నాం కదా. ఏ విధంగా డేంజరస్? మీరు ఆధారాలు చూపించిన నమ్మరు, ప్రభుత్వం నిష్పాక్షికంగా ఎంక్వైరీ చేసిన నమ్మరు, ఇది అబద్ధం అంటారు, వీడియో ఫోటోలు వచ్చిన అబద్ధం అంటారు. చివరికి ప్రవీణ్ భార్య వచ్చి మా ఆయన ఎలా దరిద్రులారా అని చెప్పినా ఆమెను కూడా గుర్తు చేస్తారు. ఒకళ్ళ పాస్టర్లు బయటకు వచ్చి ఏదో కనబడుతుంది కదా, ప్రవీణే కదా వీడియోలో ఉంది, ఎందుకు ప్రార్థన చేస్తున్నారు ఆయన చెడుతున్నారు, ఆయన అమనాభూతులు చెడుతున్నారు. వీళ్ళు ఎంత డేంజరస్ మీకు అర్థమవుతుందా? ఇన్ని సంవత్సరాలు మేము మొత్తుకునేది అదే కదా. ఇప్పుడు నేనేమంటానంటే,
మతం అనేది ఇండివిజువల్ చేసేయండి. అందుతో పచ్చిగా క్రైస్తవ మతం అనేది ఇండివిజువల్ చేసేసి ఎవడు ఇంట్లో ప్రేయర్ చేస్తుంటాడు. వీళ్ళకి పాస్టర్లు అవసరం లేదు. ఈ పాస్టర్ల వల్ల ఏమైనా కించిత్ లోక కళ్యాణం ఏమైనా జరుగుతుందా, దేశానికి ఏమైనా ప్రయోజనం ఉందా? ఏరా బాలరాజు నీ వల్ల దేశానికి ఉపయోగం అన్నట్లు ఏమిరా పాస్టర్లు మీ వల్ల ఉపయోగం? జనాలు రెచ్చగొట్టడం తప్ప, దశమ భాగాల పేరుతో వాళ్ళని పిండుకోవడం తప్ప. సరే, ఇందులో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంకొక కోణం, ఇది ప్యూర్గా యాక్సిడెంట్ స్పష్టంగా ఉంది. అయితే ఇంకొక కుట్ర కోణం ఏముంది అంటే హర్షకుమార్, మాజీ ఎంపీ హర్షకుమార్ అనే వ్యక్తి ఒక 5 పాస్టర్లు కలిసి కొంతమంది పాస్టర్లను చంపేసి కేంద్ర ప్రభుత్వం మీదకి తొయ్యాలి అని ఒక ప్రణాళికలో ఉన్నారని మాకు తెలిసింది. వీళ్ళకి ఢిల్లీ నుంచి గైడెన్స్ ఉంది. పాస్టర్లు చంపేస్తారు వీళ్ళు. ఎవరు చంపారని చెప్తారు? ఏదో హిందువులు చంపారు, అదిగో బీజేపీ వాళ్ళు చంపారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు చంపారు, కేంద్ర ప్రభుత్వం చేసింది, ఇది పలానా హిందూ సంస్థలు వీళ్ళ మీద తోసేయచ్చు అని చెప్పి వాళ్ళ మత మార్పిడి ముఠాలని రక్షించుకోవడానికి లేదా వాళ్ళకి కావాల్సిన కొత్త కొత్త చట్టాలు చేయించుకోవడానికి ఈ హర్షకుమార్కి రాజకీయ భవిష్యత్తు అనేది లేదు. కొడుకుని రాజకీయాల్లో తీసుకోవాలనుకుంటున్నాడు. కొడుకు ఎంపీ సీట్ ఇవ్వమని కాంగ్రెస్ వాళ్ళు అడిగాడు. అడిగే తూర్పు కూడా తెలియదు, ఆకు కూడా తెలియదు, ఆడికి ఎందుకు సీట్ అంటే లేదు నేను 1000 కోట్లు సంపాదించుకున్నాను, వయసు అయిపోయింది కదా, ఆయన పోయేలాగా ఉన్నాడు. మరి 1000 కోట్లు ఎలాంటి పొలిటికల్ ప్రొటెక్షన్ లేకుండా ఉత్తర కుమారుల కొడుకు చేతులు పెడితే ఏదో ఒక దర్యాప్తు జరిగి ఏదో జరిగే అవకాశం ఉంటుంది, ఆ భయం ఉంటుంది కదా. కాబట్టి పొలిటికల్గా మనోడు ఒక ప్రొటెక్షన్ ఉంటే ఈ 1000 కోట్లకి రక్షణ ఉంటుందని చెప్పి కొడుక్కి ఎంపీ టికెట్ తెచ్చుకోవడానికి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి కొంచెం ఏమైనా నెగ్గే ప్రయత్నాలు చేద్దాం, ఒక కమ్యూనిటీని బేస్ చేసుకుని కమ్యూనల్గా ఒక ఇష్యూస్ రెచ్చగొట్టని చెప్పి హర్షకుమార్ చేసినటువంటి కుట్ర అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. మాజీ ఎంపీ హర్షకుమారే ప్రవీణ్ కుటుంబాన్ని అందరినీ చంపేస్తామని చెప్పి, ప్రవీణ్ సెల్ఫ్ యాక్సిడెంట్ చేసుకునేలా చచ్చిపోమని చెప్పి అతన్ని బెదిరించాడు. దీనికి పాస్టర్ షాలేం రాజు అనేవాడు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేశాడు. బీపీ రెడ్డి కూడా ఈ కుట్రలో ఉన్నాడు. జాన్వెన్ని లింగం అనేవాడు ఈ యాక్సిడెంట్ జరిగిన తర్వాత బీహార్ గ్యాంగ్లను పిలిపించి ఓచపోతలు కొట్టిద్దామని చెప్పి ప్లాన్ చేశారు. ఆ రోజు వాళ్ళు రెచ్చగొట్టింది కూడా అదే. కాకపోతే పోలీసులు అక్కడ కుట్రలనే జరగకుండా అడ్డుకోగలిగారు. ఎంత డేంజరస్ వ్యవస్థ వెనకాల పనిచేస్తుంది అంటే మీరు ఇప్పుడు డైరెక్ట్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. మీరు చెప్పిన స్టేట్మెంట్ కనుక వాస్తవం అనేది డైరెక్ట్ గా తెలియాలి అని చెప్పేసి అని ఈ వీడియో చూసినప్పుడు పోలీసు వాళ్ళే మిమ్మల్ని మీకు ఎట్లా సమాచారం వచ్చింది, మీకు ఎట్లా ఇన్ఫర్మేషన్ వచ్చిందో మాకు చెప్పండి అని చెప్పి పిలిస్తే ధైర్యంగా వెళ్ళి నిరూపించగలుగుతారా? అంటే ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ కామెంట్స్ ఇంకా దీన్ని పెద్ద చేసినట్టు, ఇంకా మనిషి కలవరపరిచినట్టే కదా ఇప్పుడు మీరు చెప్పిన స్టేట్మెంట్. బోడిగడి పేరు చెప్పారు. బోడిగడు కేపాలా? బోడి అభినవ్ గారా? అజయ్ బొక్కగడి పేరు చెప్పారు కదా బోడిగడు, రాజగోడ. అవును. వాడు ఏం చెప్తున్నాడు? నాకు దాదాపుగా ఇన్ఫర్మేషన్ ఉన్నది, ఇది ఢిల్లీ నుంచి సంబంధించినటువంటి మన ఎక్కడ బీజేపీ వాళ్ళు చేసి అమిత్ షా ఆధారాలు ఇచ్చాడా? ఈ హర్షకుమార్ మాజీ ఎంపీ కదా, బాధ్యతాయుతమైనటువంటి ప్రజాప్రతినిధి, మాజీ ప్రజాప్రతినిధి, ఆయన ఏమైనా ఆధారాలతో మాట్లాడుతున్నాడా? బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా పనిచేసిన హర్షకుమారే బాధ్యతారహితంగా మాట్లాడుతున్నప్పుడు నేను నాకున్న అనుమానాలు చెప్తే తప్పు ఏంటి? సాధారణ పౌరుడిగా వాళ్ళు ఏమంటున్నారు? ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన పోలీసులు మేము లీడ్స్ ఇస్తామంటున్నారు. మీరు లీడ్స్ ఇస్తామనే పేరుతో హిందువుల మీద దోసేసి అమిత్ షా అని, బీజేపీ అని, చిరంజీవి స్వామి అని మీ ఇష్టం వచ్చిన పేర్లు చెప్పి వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ చేయండి అంటారా? నేను నాకు అనుమానాలు ఉన్నాయి, తీసుకెళ్ళి హర్షకుమార్ని అరెస్ట్ చేయండి, ఇన్వెస్టిగేషన్ చేయండి, నాకు వేకండి చెప్తాను నిజాలు, రాహుల్ గాంధీని అరెస్ట్ చేయండి. నేను లీడ్స్ చెప్తున్నా కదా, సాధారణ నాకు హక్కు లేదా? హక్కు ఉంది, కానీ అది మీరైనా వాళ్ళని ఎవరైనా సరే ఇది శాంతి భద్రతలకి ఏమాత్రం అదే నేను చెప్తుంది. ఆ కామన్ సెన్స్, ఆ బుద్ధి హర్షకుమార్కి ఏమైనా అన్నా. ఇప్పుడు నేను సాధారణ పౌరుణ్ణి, సరే ఒక హిందూ సంస్థ ప్రతినిధి అనుకోండి, కానీ దానికంటే ఇంకా గౌరవబద్ధమైన రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి ఎంపీ. అది చేశాడు కదా దరిద్రుడు హర్షకుమార్. ఎంత బాధ్యతగా ఉండాలి? ఒక మతం మీదకి నువ్వు రెచ్చగొడతావా? ప్రత్యేకంగా ఒక వ్యక్తి పేరు చెప్పాడు. కామన్ సెన్స్ ఉందా? ఏ ఆధారం లేకుండా వ్యక్తి పేరు చెప్తావా? కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఏం రైట్స్ ఉన్నాయో మాకు తెలియదు, మా అనుమానం మాకుంటాయి. వీళ్ళు ఎంత కుట్ర చేస్తున్నారు అంటే ఏ ఆధారం లేకుండా ఇంత ఊరికి క్రియేట్ చేస్తున్నారా? ఎలాంటి రాజకీయ లబ్ధి లేకుండా క్రియేట్ చేస్తున్నారా? ఇందులో రాజకీయ కుట్ర ఏదో ఉంది. రాజకీయ కుట్ర ఏంటి?
ఆంధ్రాలో కాంగ్రెస్ సంగ్రహిపోయింది, ఆచూకీ లేదు. దాన్ని బలోపేతం చేసుకోవాలి. చంద్రబాబు గారి మీద వాళ్ళకి పగ ఉంది. ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత వాళ్ళు సపోర్ట్ చేయలేదని చెప్పి ఇప్పుడు వాళ్ళు కుట్ర చేయరా? ఎందుకు చేయరు? నలుగురు పాస్టర్లు వేసేసి హిందువుల మీద తోసేద్దాం, కూటమి ప్రభుత్వం మీద తోసేద్దాం, పవన్ కళ్యాణ్ హిందుత్వవాదిగా మాట్లాడుతున్నాడు, అటు వాళ్ళు టార్గెట్ చేయడం ఈజీ అని చెప్పి వీళ్ళు చంపుతున్నారు. విజయ్ కుమార్ అనే పాస్టర్ని, హనీజాన్స్ అనే పాస్టర్ని వీళ్ళిద్దరిని కూడా వీళ్ళు చంపబోతున్నారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ డౌట్. సో విజయ్ కుమార్ అనగానే మాకు గుర్తొచ్చింది, ఆయన రీసెంట్ గా ఒక వీడియో రిలీజ్ చేశారు. శివశక్తి టీం మా ఇంటిపైకి వచ్చి దాడి చేసి మమ్మల్ని కొట్టారు అని చెప్పేసి అని దాడి జరుగుతున్న అంశం మీద ఎవరెవరు విజయ్ కుమార్ గారు ఇంట్లోకి వెళ్ళి ఇలా దాడి చేశారని చెప్పేసి అని జరిగింది. వాళ్ళ అమ్మగారు ఏదో ఒక అబద్ధం అని చెప్పి క్రియేట్ చేసి సెంటర్కి తెచ్చుకుందాం చూస్తున్నాడు. అందులో ఆధారాలతో దొరికిపోయి ఉంటాడు ఎక్కడో. ఎందుకు వచ్చిన కర్మ డిలీట్ చేసింది. వాడి పరిస్థితి ఏంటంటే ఓపెన్ గా చెప్పాడు. వాడి వీడియో ప్లే చేసి మరి నేను కౌంటర్ ఇచ్చాను మా శివశక్తి ఛానల్లో ఉంది. వాడు ఏమంటాడంటే 3 నెలల నుంచి అప్పుల్లో ఉన్నాడంట. ప్రవీణ్ ఎప్పుడైతే చచ్చిపోయాడు ఇప్పుడు దొరికింది నాకు అవకాశం అన్నాడు డబ్బులు అడుకోవడానికి. ఇల్లు కట్టి అప్పుల్లో ఉన్నాను, ఇప్పుడు మంచి పట్టుబట్టాను అంటాడు. అవును చూసాను, అది మీ అందరు గూగుల్ పే ఫోన్ పే చేయండి, దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నానని చెప్పి అదే ఇదని ఇప్పుడు ప్రవీణ్ పేరుతో ఆ శవం మీద చెలరేరుకుంటున్నాడు. అంటే ఒక కుటుంబం బాధలో ఉంది అనే కనికరం దయా కూడా లేకుండా శవం దొరికింది పీక్కు తిందాం. క్రైస్తవ మతం ఎలా ఏర్పడింది? సింపుల్ గా చెప్పండి. క్రైస్తవం నుంచి యేసుక్రీస్తు నుంచి ఏర్పడింది. యేసు శవం నుంచి ఏర్పడింది. అంటే ఒక శవం మీద బిల్డ్ అయింది ఆ మతం. శవం దొరికితే పండగ. ఇప్పుడు ప్రవీణ్ శవం దొరికింది. ఈ శవాలు పీక్కు తింటాం అలవాటైన వీళ్ళు రేపొద్దున కొంతకాలం తర్వాత న్యాచురల్ గా శవాలు దొరకకపోతే వీళ్ళే ఎవరో ఒకటి చంపేస్తారు. చాలా బాగా స్టడీ చేసి చాలా దారుణంగా చాలా ఇదిగా చెప్తా ఉన్నారు. నిజాలు లెక్కచ్చిగా మాట్లాడుకుందాం. మాట్లాడుకోకపోవడం వల్ల ఈ దరిద్రాన్ని ఇప్పుడు తగలండి. నిర్మోహమాటంగా నిజాలు మాట్లాడుకుందాం. ఒకవేళ ఎవరైనా హిందువులు తప్పులు చేసినా సరిదిద్దుకోవాలి. అలాగే అది ఎంత ప్రమాదకరమో మన కళ్ళ ముందు కనపడుతుంటే సీఎం గారిని గౌరవించట్లేదు, పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత పెద్ద ఆఫీసర్స్ ఎంత టైం పెట్టి పనిచేస్తారు, వాళ్ళని గౌరవించాలా? అది ఏమంటాడు బోడిగాడు ఐజీ ఆయన వీడికి వ్యతిరేకంగా రిపోర్ట్ పోస్ట్ మార్టం ఉన్నది ఉన్నట్టు చెప్పాడని చెప్పి ఐజీ చెత్తనా కూడా అది బూతులు గడుపుతున్నాడు. అంటే ఒక వ్యక్తిని గడుపుతున్నావా ఒక గౌరవబద్ధమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి చట్ట ప్రకారం నియమించబడినటువంటి ఒక పోస్ట్ని అవమానిస్తున్నాడు కదా. ఇప్పుడు ఐజీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, ఎస్పీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక రిపోర్ట్ ఇచ్చాడు, ఇది జరిగిందని చెప్పి. ఆ రిపోర్ట్ మీద నీకు నమ్మకం లేకపోతే ఇంకేదో జరిగిందంటే కోర్టుకి న్యాయస్థానం ఉంది, అక్కడికి వెళ్ళి ఛాలెంజ్ చేయి, వీళ్ళు తప్పు చెప్తున్నారని చెప్పి. వాళ్ళు అక్కడికి వస్తారు, ఏ సాక్ష్యాలతో ఏ ఆధారాలతో అలా మాట్లాడారో అవన్నీ సమర్పిస్తారు. అక్కడ కనుక వాళ్ళు తప్పు చేసినట్లు దొరికితే ఉద్యోగాలు పోతాయి, ప్రభుత్వం పడిపోయింది. అంత రిస్క్ ఎందుకు చేస్తారు? 18 రోజులు టైం తీసుకున్నారంటే చాలా సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి 1-2 సార్లు ఆధారాలన్నింటినీ పరిశీలించుకుని అనేక విభాగాలు సమన్వయం చేసుకుని ఓన్లీ పోస్ట్ మార్టం రిపోర్ట్ కాదు, ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్స్ కోసం వెయిట్ చేశారు. అలాగే సీసీటీవీ ఫుటేజ్లు ఒరిజినల్ కాదా ఇవి నిర్ధారించుకున్నారు. అన్నీ వాళ్ళు సమన్వయం చేసుకుని ఆధారాన్ని సరిచూసుకుని 4 రోజులు లేట్ అయినా కూడా ఆధారాలని బయటపెట్టారు. అంత బాధ్యతగా పనిచేసిన వాళ్ళని కనీసం గౌరవించకపోయిన పనులు మీకు నచ్చలేదు, సైలెంట్గా ఉండాలి, ఇదే అనుమానం ఉంది, కోర్టుకు వెళ్ళాలి. అంతేగాని నోటిఫికేషన్ వాళ్ళు చెప్తారా? ఈ మనుషుల పశువులు వీళ్ళు. మీరు బయట మాట్లాడేటప్పుడు వీడియోస్ లో మాట్లాడేటప్పుడు చాలా ఫైర్ గా మాట్లాడతారు, బట్ ఇంట్రెస్ట్ లో ఇక్కడ మాత్రం చాలా కూల్ గా చాలా పాజిటివ్ గా నెమ్మదిగా మాట్లాడుతూ ఉన్నారు. దాని వల్ల కారణం ఇక్కడ అంటే ఎంత అవసరం అంత మాట్లాడతాం. ఒక పాస్టర్ ఎదురుగా కూర్చోబెట్టి ఆడ లిమిట్స్ క్రాస్ అయ్యి అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ బొగ్గులు ఫైర్ వస్తుంది. అవునవును, అదే చాలా కూల్ గా చాలా ప్రెసెంట్ గా నేను ఎంత మాట్లాడుతున్నా ఏం చేస్తున్నా సార్ చాలా ప్రెసెంట్ గా మాట్లాడుతూ ఉన్నారు. మీకు అర్థం కావట్లేదు కానీ చాలా అవసరమైన డోస్ వచ్చేసింది. అవుట్పుట్ చూసుకోండి బాగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు చేస్తున్నటువంటి ఈ పోరాటం, మీరు చేస్తున్నటువంటి ఈ ధర్మం కోసం మీరు చేస్తున్న పోరాటం విజయవంతంగా ముందుకెళ్లాలని అండ్ భవిష్యత్తులో ఇలాంటి ఏమీ లేకుండా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా మీడియా తరపు నుంచి కోరుకుంటూ థ్యాంక్ యూ.